దాసుడు బలహీనుడే, ఆయన బలవంతుడవును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయ్య అధిపతి. యేసు నామములో మనం అన్ని అడుగుచున్నాము తండ్రి. అందరూ కూర్చున్నారండి. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనందరితో మాట్లాడును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం, ధ్యానం చేద్దాం. రాత్రి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడతారు. ఆమేనండి. అమ్మా, మన క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలంటే మన హృదయంలో యేసయ్య జన్మించాడు కాబట్టి మనందరం క్రిస్మస్ పండుగ చేసుకోవాలి. నా హృదయంలో యేసయ్య జన్మించాడన్న వాళ్ళందరూ హల్లెలూయా అనండి ఒకసారి. ఎస్, నా హృదయంలో జన్మించాడు అనండి. అందుకే మనం హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. సాధారణంగా ఎవరు పుట్టినరోజైనా నవంబర్ ఆ రోజు మొదలుకొని ఆ 24 గంటలు జరుపుతారు, అంతే కదండి. కానీ ఒక ఆయన పుట్టినరోజు అండి నవంబర్ 25 మొదలెడతారు. ఎప్పుడమ్మా అసలు ఎప్పుడు పుట్టినరోజు? ఎప్పుడు క్రిస్మస్ ఎప్పుడు మనం జరుపుకునేది? మాట చూడకండి, ఎప్పుడు జరుపుకునేది మామూలుగా డిసెంబర్. కానీ ఎప్పుడు మొదలెట్టేశారు? నవంబర్ 25 మొదలు పెడితే. మొన్న కూడా నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారు జనవరి 14 డేట్ కావాలండి. సబలా అన్నా, కాదండి క్రిస్మస్ అంటున్నాడు. ఎక్కడ డిసెంబర్ 25, ఎక్కడ నవంబర్ 25, ఎక్కడ జనవరి 14? నాకు ఆ రోజు అర్థమైంది, యేసయ్య ఏ హృదయంలో ఉంటే ఆ హృదయానికి రోజు క్రిస్మస్ పండుగ. ఎవరైతే యేసయ్య కొరకు శ్రమలు అనుభవిస్తూ కూడా సంతోషిస్తారో వారికి రోజు గుడ్ ఫ్రైడేనే. ఎవరైతే ప్రతి పరిస్థితిలో యేసయ్య పునరుద్ధానాన్ని ప్రకటిస్తారో వారికి రోజు ఈస్టర్ పర్వదినంగా దేవాది దేవుడు మార్చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చిత్ర క్రిస్మస్ అనండి. కొద్ది విషయాలు చాలా మీ అందరికీ చాలా క్రిస్మస్ ప్రసంగాలు వచ్చు. ఒకరు మైక్ వాళ్ళుగా నాకన్నా బాగా చెప్తారు, వేదిక మీద నాకన్నా అనుభవజ్ఞులు ఉన్నారు. కానీ ఈ రాత్రి ప్రభు నాకు ఇచ్చారు ఈ కృప కాబట్టి నేను మీకు కొన్ని విషయాల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా మత్తయి సువార్తలో ఇప్పుడు ఏం చూడవలసిన లేదు, నేను చెప్పేస్తుంటాను, మీ అందరికీ తెలిసిన విషయం. మత్తయి అనండి, యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించండి అని అనగానే వాళ్ళ వృత్తులన్నీ వదిలిపెట్టేసి వెంబడించారు. అందులో ఒక శిష్యుడి పేరు అపోస్తలుడైన మత్తయి. మత్తయి యొక్క పని ఏంటంటే అతను ఒక ట్యాక్స్ కలెక్టర్. మత్తయికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే లేవి అని పిలుస్తారు. ఏమనమ్మా? మత్తయికి ఏమన్నా లెక్కలు బాగా రాస్తాడు. ఎవరమ్మా? మత్తయి. వినండి, మత్తయి లెక్కలు బాగా రాస్తాడు. యేసయ్య ఎన్ని సొంకరైనటువంటి మత్తయిని నన్ను వెంబడించాను అనగానే ఆయనకి చిన్నప్పటి నుంచి పెన్ను పేపర్ అలవాటు, ఏదో ఒకటి రాయటం. అన్ని వదిలేశాడు కానీ పెన్ను పేపర్ ఎత్తుకొచ్చుకున్నాడు యేసయ్య అనక. తీసుకొచ్చి యేసయ్య కదిలితే చాలు రాసేవాడు, మెదిలితే చాలు రాసేవాడు. అసలు యేసయ్య హిస్టరీ మొత్తం అంతా తెలుసుకుని ఉన్నట్టుగా చక్కగా రాశాడు మత్తయి సువార్తలో. ఈ మత్తయి ఆ వంశాన్ని ప్రారంభిస్తూ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవలని పాత నిబంధన గ్రంథంలో 2 ప్రముఖ వ్యక్తుల పేర్లతో నూతన నిబంధనని ప్రారంభించాడు. నేను అంటాను, వాళ్ళిద్దరు ఓల్డ్ టెస్టమెంట్ హీరోస్. ఒక ఆయనేమో అబ్రహాము, ఇంకొక ఆయన పేరేమో దావీదు. వారి కుమారుడిగా నజరేయుడైన యేసును పరిచయం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వంశవాలి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను, యోదా తామారు నందు. అంతేనా? అయితే ఈ వంశావళిలో 4 స్త్రీల పేర్లు చేర్చబడ్డాయి. ఒక ఆమె పేరు తామారు అనండి ఒకసారి. రెండవ పేరు రాహాబు అనండి. మూడవ పేరు రూతమ్మ అనండి. 4th వన్ బత్షెబా అనండి. బాగా వినాలి. మొదట ఆమె పేరు తామారు, రాహాబు, రూతు, బత్షెబా. మీరు కనుక వారి జీవిత చరిత్రను గమనిస్తే వాళ్ళ జీవిత చరిత్ర గతం చాలా బ్యాడ్. ఏది కరెక్ట్, ఎవరి జీవితపు చరిత్ర అంత కరెక్ట్గా ఉండదు. తామారు మామయ్య గారితో బిడ్డల్ని కంది. రాహాబు పచ్చి వేశ్య.
రూతమ్మ అసలు ఇశ్రాయేలు రాజు కాదు, ఒక శాపగ్రస్తమైనటువంటి కుటుంబం, మోయాబీలు కుటుంబం. బత్షెబ దావీదుతో పాపం చేసిన, అవునా కాదా? అని వాళ్ళను తీసుకొచ్చి యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు. బాగా వినా. అదృశ్యం ఏంటంటే ఈ రాత్రి మనందరం ఆ విషయం నుంచి ఒక చిన్న పాఠం నేర్చుకుంటున్నాం. ఏంటంటే అమ్మా, ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంటుంది. ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంటుంది. అలాగే ప్రతి పాపి యేసయ్య దగ్గరికి రాగలిగితే ఆ పాపిని పరిశుద్ధపరిచి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు దేవాది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. నాకు ఈ మాట చెప్పండి, ప్రతి పరిశుద్ధునికి, గట్టిగా చెప్పండి, ప్రతి పరిశుద్ధునికి గతం ఉంది. ప్రతి పాపికి వెనక చెప్పండి, అందరూ చెప్పండి, ప్రతి పాపికి బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. ఎక్కడ లోకంలో లేదు, ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో లేదు, ఎక్కడ వేరే దేశాల్లో లేదు, ఎక్కడ ఏ దేశంలో కూడా లేదు. కానీ నజరేయుడైన యేసయ్యలో ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి పరిశుద్ధుడు అపోస్తుడైన పౌలు అనండి ఒకసారి గట్టిగా. దైవజనుడు అండి ఆయన, దైవజనుడు ఆయన. మధ్యాకాశానికి వెళ్ళి నూతన నిబంధన సంఘ ప్రత్యక్షత తెలుసుకుని వచ్చినవాడు, అవునా కాదా? 13 లేదా 14 పత్రికలు రాశాడు, 3 మిషనరీ యాత్రలు చేశాడు. ప్రతి మిషనరీ యాత్రలో చాలా సంఘాలను కట్టాడు, సంఘం కొరకు పాటుపడ్డాడు, ఎందరో శిష్యుల్ని తయారు చేశాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న హీరోస్ ఆయన ఒక ఆయన. ప్రతి పత్రికలో రాస్తూ యేసయ్య తన కృప ద్వారా నన్ను అపోస్తులుగా చేశాడు అని సాక్ష్యం ఇచ్చుకున్న దైవజనుడు ఆయన. ప్రార్థనాపరుడు, పరిశుద్ధుడు. కానీ మీకు వచ్చింది తెలుసండి, ఆయనకి కూడా చాలా భయంకరమైన గతం ఉంది. ఏంటిది? హింసకుడు, మాట్లాడండి, దోషకుడు, హానికరుడు. స్టెఫను మరణాన్ని ధృవీకరించింది ఎవరు? సౌలు. అంటే పాఠం ఏంటి? పరిస్థితుల్లో ఎంతటి పరిశుద్ధులైన వారికి ఒక గతం ఉంది. పౌలు గారు ఎలా మారారయ్యా మీరు ఇలాగా? మీ గతం సరిగ్గా లేదట్టు కదా, ఎలా మారారు అని అడిగితే ఆయన ఏం చెప్తారు తెలుసా? ఒకరోజు దమస్కు మార్గం గుండా నేను ప్రయాణం వెళ్తుంటే ఆ దమస్కు మార్గంలో నా హృదయంలో క్రిస్మస్ జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దారిలో క్రిస్మస్ జరిగింది. ఆమె నన్ను గట్టిగా. ఈ రాత్రి ఎవరెవరైతే ఈ వీధిలో కూర్చుని ఇంకా హృదయంలో క్రిస్మస్ జరగలేదు, ఇంకా హృదయంలోకి యేసయ్య రాలేదు, ఇంకా హృదయంలో నిజమైన హ్యాపీ క్రిస్మస్ జరగలేదు, ఈ వీధిలో ఉండి గనక మీరు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్య నా హృదయంలోకి రండి నాయన అని ప్రభువుని అడగగలిగితే మన గతాన్ని పరిశుద్ధపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని అనగానే సౌలేమన్నాడు తెలుసా? ప్రభువా అని. తర్వాత మాట, నువ్వెవడో? ప్రభువా అని అంత మర్యాదగా పలికాడు. తర్వాత మీరు ఎవరు అనొచ్చుగా, ఏం సార్ అంతేనా? ఏమని అన్నాడు? ప్రభువా నువ్వెవడో. ఇప్పుడు కూటమి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నన్ను జార్జిబిష్ గారు నువ్వెవడో అనండి, మళ్ళీ వస్తానా? సర్పంచ్ గారు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ నేరుగా? సర్పంచ్ గారు ఉన్నారనుకోండి, సర్పంచ్ గారు నువ్వెవడం అని అంటే ఎట్లా ఉంటుంది? రేపొద్దున చూపించేస్తాడు ఆయన ఏంటో మనకి. ఏమైనా జస్ట్ రేషన్ కార్డు ఆపేస్తే చాలు, ఫ్రీ బస్ వెళ్ళిపోద్ది. అన్నెలు ఎనండి, పర్లేదు గట్టిగా అన్నెలు ఎనండి, ఇంకొంచెం గట్టిగా అన్నెలు ఎనండి గట్టిగా. అందరూ అనండి అమ్మ, 2 చేతులు పైకెత్తి. ఎమ్మెల్యే గారు అవునా కదా అమ్మా? అంటే ఈ లోక అధికారులకు వ్యతిరేకంగా అలా మాట్లాడడానికి ఎంత భయపడిపోతే ఆ అధికారులకే అధికారం ఇచ్చిన వాడు మనం ఆరాధిస్తున్నవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వెవడవనంటే సౌమ్యంగా సమాధానం చెప్పాడండి, నీవు హింసించుచున్న యేసుని. ఎలా మార్చేశాడో తెలుసా? ఆ రోజు క్రిస్మస్ లో సౌలు జీవితాన్ని. ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు నరహంతకుడైన సౌలుని క్రిస్మస్ హృదయంలో జరగగానే హతసాక్షి అంత పౌలులాగా మారిపోయాడు. మంచిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ జరగగలిగితే యాకోబు అనండి ఒకసారి గట్టిగా. పర్లేదు గట్టిగానండి. అన్న స్థానంలో మోసంతో వెళ్ళాడా వెళ్ళదా?
చర్మం కప్పుకున్నాడా కప్పుకోలేదా? స్వరం మార్చాడా మార్చలేదా? అన్నయ్య ఉండాల్సిన కూర ఇంటికి తీసుకెళ్ళి వండేసి పెట్టేసి ఆశీర్వాదం పొందేశాడా పొందలేదా? గట్టిగా అన్న పర్లేదు, అవునా కాదా? పారిపోయాడా పారిపోలేదా? మంచి చేస్తుంటే పారిపోకుండా ఉండేవాడుగా, మోసం చేశాడు కాబట్టి పారిపోయాడు. ఎల్లగానే మధ్యలో చీకటి రాత్రి, నిశీధ రాత్రి, పిండి కొట్టిన రాత్రి అండి. అందరూ ఒకటే మాట చెప్తారు, మీ అన్నయ్య వచ్చేస్తున్నాడు, నిన్ను చంపేస్తాడు, నీ పని అయిపోయింది, నువ్వు మీ అన్నయ్యని మోసం చేసావు, నీ పని అయిపోయింది, అన్నీ ఏ మాటలు వినపడుతున్నాయి అర్ధరాత్రి యాకోబు చెవిలో. అమ్మ, మీలో కూడా చాలా మందికి రాత్రి ఇవే స్వరాలు వినపడుతున్నాయి. ఇక మీరు ఎదగలేరు, మీ పిల్లలు బాగుపడరు, ఇక మీకు వివాహాలు కావు, ఇక మీరు ఈ అప్పులు తీర్చలేరు, ఇక మీరు ఈ కోర్టు సమస్య నుంచి బయట పడలేరు, ఇక మీరు ఈ ఇల్లు కట్టలేరు, ఇక ఈ పరిచయం మీరు చేయలేరు, ఇక ఈ వ్యాపారం మీ వల్ల కాదు. అందరూ మీకు ఏ మాటలు చెప్తున్నారు. యాకోబు కూడా ఏ మాటలు వినపడ్డాయి? మీ అన్నయ్య వచ్చేస్తున్నాడు, నిన్ను చంపేస్తాడు, నీ పని అయిపోయింది, వచ్చేస్తున్నాడు, అయ్యే మాటలు వినపడ్డాయి. కానీ ఆ నిశీధ రాత్రి, పిండి కొట్టిన రాత్రి, ఆ చీకట్లోనండి అందరూ నీ పని అయిపోయిందని మాట్లాడితే ఒక్క స్వరం అండి ఆ రాత్రి యాకోబును కలుసుకుని ఎలా మాట్లాడాడు. యాకోబు, అందరు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, అయితే నా మాట విను, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని అభినందించాను. నిన్న మొన్నటి దాకా సమరయ్య స్త్రీ, ఒక్కసారి క్రిస్మస్ జరిగింది, యేసయ్య కలిశాడు, యేసయ్య మాట్లాడాడు, ఊరినే మార్చేంత గొప్ప స్వార్థికురాల్లాగా మార్చేశాడు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్టువర్ట్పురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు దేనికి ఫేమస్ అంటారు? తెలుసు మనకి. హల్లెలూయా. అక్కడ ఒక దైవజనుడు ఉండేవాడు, ఆయన పేరు తెలిసే గారు, అది వెరీ గుడ్ సార్, స్టువర్ట్పురం సుధాకర్ గారు అని, భయంకరమైన గజ దొంగ. ఆయన అందరూ దొంగ కాదు, దొంగ గారు అనేవాళ్ళంట. అంత పెద్ద దొంగ. హల్లెలూయా అనండి, పర్లేదు, దొంగ గారు అని పిలవాలంట ఆయన. ఎందుకంటే ఎక్కడన్నా స్టార్ట్ చేశాడని పాయింట్ పెట్టాడంటే ఖచ్చితంగా కొట్టుకొచ్చేస్తాడు. భార్య కాళ్ళు పట్టుకుని బతివాలింది, పోలీసులకు వస్తున్నారు, కొడుతున్నారు, ఎందుకయ్యా వదల్లా, పిల్లల బతిలా వదల్లా, అమ్మాయి నాన్న బతిలా వదల్లా. ఒకరోజు విజయనగరంలో ఒక బ్యాంకు కన్నం వేయడానికి వెళ్తా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే 80 ఏళ్ళ ఒక వృద్ధురాలు కర్ర పెట్టుకుని వాక్యం చెప్తుందంట నెమ్మదిగా. కొడుకా, ప్రభు దగ్గరికి రా, ప్రభు నిన్ను వాడుకుంటాడు, నిన్ను హెచ్చిస్తాడు, నువ్వు ఆయనకి కావాలి, నీ జీవితం మారుస్తాడు, నిన్ను క్షమిస్తాడు అని అనగానే అలా వెళ్తున్న ఆ సుధాకర్ గారి చెవిలో ఆ మాటలు పడగానే 85 శిష్యుల హృదయాలు మండినట్లుగా దేవుడు ఆ గజ దొంగ హృదయాన్ని మండించడం ప్రారంభించాడు. చప్పట్లు కొడితే హల్లెలూయా కూడా చెప్పాలి. చప్పట్లు కొడుతూ చెప్పండి హల్లెలూయా అని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతే, అలా వెళ్ళిపోయేవాడు దొంగతనం మానేసి స్టేజ్ దగ్గర కూర్చున్నాడు. ఆ రాత్రి వాక్యం విన్నాడు. 7 రోజులు అక్కడ ఉన్నాడు. తండ్రి పాదాల దగ్గర కూర్చొని దేవుడి వాక్యం నేర్చుకున్నాడు. 7వ రోజు బాప్తిసం తీసుకున్నాడు. స్టువర్ట్పురానికి వచ్చాడు. ఈ రోజు స్టువర్ట్పురం ఒకప్పుడు దొంగల నిలయం కదండి, అటువంటి స్టువర్ట్పురాన్ని సువార్తపురంగా మార్చేశాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని పాటలు రాశాడండి ఆయన సార్వత్రిక సంఘానికి ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? మీరు కూడా పాడతారు ఆయన పాటలు. ఆయన రాశారు ఆ పాటలు అని అంటారు మీరు. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా పాడండి. నీ నామగానం నే పాడెద శోధన వేదన నే పాడెద శాంతి గీతం, నీ పాడెద శాంతి గీతం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. పాడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. ఈ పాటలండి బాబు, అసలు ఒక పాట ఉంటుంది మీ అందరికి తెలుసు. చప్పట్లు. రాసెను శాసనం దేవుని చేతిలో,
రాసిన శాసనాలకు దేవుని చేతిలో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువు, దేవుని త్రాసులో నీవు తేలిపోదువు. మెల్లె మెల్లె పైకి పార్సు రాసిన శాసనం దేవుని చేతితో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువు. రెండు చేతులు పై గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? దగ్గరగా చెప్పండి హల్లెలూయా. రాత్రంతా పాటలు పాడుకోవటమే. ఆమేన్ అన్నాడు గట్టిగా. మనకి స్తోత్రం హల్లెలూయా. మనకి అసలు పాస్టర్ గారు మరి చారమ్మని పెట్టుకోవచ్చుగా, రెక్కమ్మని పెట్టుకోవచ్చుగా, రాహేలమ్మని పెట్టవచ్చుగా, తీసుకొచ్చి ఆమె పెట్టాడంటే అని అనొచ్చు. మీరు ఇంకో మాట చెప్పనండి, ఎందుకు పెట్టాడో తెలుసా? మనకి సూచనగా పెట్టాడు. అక్కడ మనం ఇంతవరకు అలాంటి బ్రతుకులే, అది అలాంటి బ్రతుకే. వాక్యం చెప్తున్న నాదైనా, వాక్యం వింటున్న మీదైనా మన గతం చాలా ఘోరం. అలాంటి మనల్ని ఏం చేశాడు తెలుసా? దేవుడు శుద్ధీకరించి తన రక్తం ద్వారా మనల్ని ఎక్కడ నిలబెట్టాడు. పోయిన వారంలో మన భారతదేశంలో ఒక హీరోయిన్ గారి వివాహం అయిందంట. మరి ఆమెకి అది ఒకటో పెళ్లి కాదంటే మొత్తం మనకు తెలియదు. ఆ పెళ్ళిళ్ళు కూడా మనకు అది తెలియదు. పేరు వద్దులమ్మా మనకి, పెళ్ళి అయిందంట. అయితే 38 సంవత్సరాలు అంట ఆమెకి. ఎంతమ్మా? 38 సంవత్సరాలుగా ఆమె గతం అంట. పుట్టినరోజు దగ్గర నుంచి 38 సంవత్సరాలు మొన్న పోయిన వారం వరకు చేసిన ప్రతి దానికి ఏదో శుద్ధి అట, శుద్ధి చేసుకున్నారు. లేదా అమ్మ? శుద్ధి అనండి, శుద్ధి చేయించుకున్నారట. ఒక మాట చెప్పనా? 100 కోట్లు ఖర్చు అయిందంట. 38 సంవత్సరాలుగా కొంచెం బలంగా ఉన్నాయి, ఇవన్నీ కష్టం, ఇవన్నీ శుద్ధి చేయాలని బాగా ఖర్చు అయింది. ఓకే మీ ఇష్టం. 100 ఎంత? 100 ఎంతమ్మా? పర్లేదు చెప్పండి ఎంత? 100 కోట్లు. 100 కోట్లు. నేను ఒక మాట చెప్తానండి, ఈ రాత్రి కనుక ఏ పరిస్థితుల్లో మీరున్నా, మీ జీవితంలో అన్ని విషయాల్లో తప్పిపోయారు, అన్ని విషయాల్లో పాపంలో ఉండిపోయారు, ఎవరు బిడ్డలారా, ఇంకా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? మా బ్రతుకులు మారతాయా? మా జీవితాలు మారతాయా? మేము నరకానికి వెళ్ళిపోవటమేనా? ఎంత ఘోరపాటు ఎవరు చేసి ఉండరు, అసలు మమ్మల్ని దేవుడు క్షమిస్తాడా అని ఏదైనా అనుమానంతో ఉంటే రాత్రి నేను ఒక మాట చెప్పనా? ఈ రాత్రి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా హృదయంలోకి రండి నాయన అని ప్రభువుని ఆహ్వానించగలిగితే, మీ హృదయంలో నిజంగా క్రిస్మస్ చేసుకోగలిగితే, హలో, ఉచితంగా దేవాది దేవుడు తన రక్షణను మాకు అనుగ్రహిస్తాడు. 2 చేతుల పైకి దేవుడికి స్తోత్రాలు చెప్తారు. ఒకసారి ఆగకుండా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు ప్రభుని స్తుతిస్తారా? హల్లెలూయా 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 చెప్తారు ఒకసారి గట్టిగా. ఉచితంగా. ఎలాగా 3 పత్రికలు రాశాడండి బైబిల్లో ఒక ఆయన. ఒక స్వార్థ రాశాడండి, ప్రత్యక్షత గ్రంథం, ప్రకటన గ్రంథం రాశాడండి. పేరు చెప్పొచ్చు ఆయన పేరు. అపోస్తలుడైన యోహాను 3 పత్రికలు రాశాడు, ఒక స్వార్థ రాశాడు, ఒక ప్రకటన గ్రంథం రాశాడు. యేసయ్య రొమ్మున ఆనుకున్నవాడని పేరు తెచ్చుకున్నాడు. యేసయ్యను ప్రేమించిన శిష్యుడు ఆయన. సొంత అన్నయ్యని కళ్ళెదురు నరికేస్తే మొట్టమొదటి అపోస్తలుడు, హతసాక్షి అయిన అపోస్తలుడు యాకోబు, అపోస్తలుల గారి 12వ అధ్యాయం ఉంటుంది. సొంత అన్నయ్యని నరికేస్తే వెనక్కి తిరగల, స్వార్థ ప్రకటిస్తూనే పోయాడు. అంత అద్భుతమైన అపోస్తలుడు అంటాడు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తది. అల్లా నిన్ను పవిత్రులుగా చేస్తది, అల్లా మనలను పవిత్రులుగా చేస్తది అన్నాడు. అంటే ఆయన్ను కూడా కలుపుకున్నాడు. అంత గొప్ప అపోస్తలుడికే, అంత గొప్ప త్యాగశీలికే, దేవునితో స్వయంగా నడిచిన వానికి, 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి పరిచర్య చేసిన వానికి యేసు రక్తము పరిశుద్ధ జీవితం అవసరమైతే మనకు అవసరం లేదా? మనకు సూచనగా ఆ క్రిస్మస్ వంశావళిలో దేవుడు వాళ్ళని చేర్చాడు. ఈ రాత్రి ఏ పరిస్థితి అయినా, ప్రభువా నన్ను క్షమించు, నా జీవితాన్ని నేను నీకు ఇస్తాను అని గనక ప్రభు దగ్గరికి రాగలిగితే, అమ్మా మన పరిస్థితులు ఏమీ ఆయనకు అడ్డం కాదు. అటన్నిటిని శుద్ధీకరించి మనల్ని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ 1, ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంది, ప్రతి పాపికి బంగారం వంటి భవిష్యత్తు ఉంది. ఎప్పుడు తెలుసా? మన హృదయంలో క్రిస్మస్ జరగగలిగితే. అయిపోయింది. 2వ మాట,
రెండో మాట క్రిస్మస్ అనండి గట్టిగా, పర్లేదు గట్టిగానండి. క్రిస్మస్ అంటేనే అద్భుతం, అద్భుతం అనండి. ఇంకా గట్టిగా అనాలి, అందరూ అనాలి. ఇప్పుడున్న 200 మంది అనాలి. అద్భుతం అనండి. ఎంత గట్టిగా అంటే అంత గట్టి అద్భుతం జరుగుతుంది. ఇంకోసారి వెరీ గుడ్. దేవదూతలు మాట్లాడేవాళ్ళు, దర్శనాలు వచ్చేస్తా ఉండే, దేవుడు పరలోకాన్ని తెరిచి అద్భుతం. అసలు నేను ఒక మాట చెప్పండి, క్రిస్మస్ లో ఎవరైతే క్రిస్మస్ తో కనెక్ట్ అవుతారో వాళ్ళ జీవితంలో దేవుడు రోజు అద్భుతాలు జరిగిస్తాడు. అసలు క్రిస్మస్ అంటేనే అద్భుతం అనండి ఒకసారి. నేను ఒక మాట అంటాను, వెంటనే మీరు అద్భుతం అని చెప్పాలి. మరియ దగ్గరికి దూతరాటం, ఆ తర్వాత యోసేపు దగ్గరికి దూతరాటం, జకర్యా దగ్గరికి దూతరాటం, ఆ తర్వాత వృద్ధాప్యమందు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించడం, గొల్లల దగ్గరికి దూతరాటం, జ్ఞానుల్ని ఒక తార నడిపించడం. కొంచెం గట్టిగా చెప్పాలి, జ్ఞానుల్ని ఒక తార నడిపించడం, జ్ఞానుల్ని ఒక తార నడిపించడం. లోక రక్షకుడిగా యేసయ్య భూమి మీదకి వచ్చేయటం, నరరూపంలో వచ్చేయటం, మన కొరకు వచ్చేయటం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే క్రిస్మస్ తో కనెక్ట్ అయి ఉంటారో వారి జీవితంలో రోజు అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసయ్య నిలబడితే అద్భుతాలు చేస్తాడు, ఆయన నడిస్తే అద్భుతాలు చేస్తాడు, ఆయన పడవలో పడుకుంటే అద్భుతం చేస్తాడు, ఆయన ఉమ్మి ఒక అద్భుతం, ఆయన చూపు ఒక అద్భుతం. ఈ రాత్రికి మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ చేసుకోగలిగితే ప్రతిరోజు అద్భుతంగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. మా చిన్నప్పుడు అద్భుతాలు జరిగాయి. ఆనందరామయ్య గారి కాలంలో కాదు కాదు, పెద్దయ్య గారు 1957లో ఈ పరిచయం. బాబాయ్ 1957 నరనరాల్లో యేసయ్య ఉన్నాడు కదండి. ఇక్కడ 1957లో అద్భుతాలు జరిగాయి. పోయిన సంవత్సరం అద్భుతాలు జరిగాయి కాదు కాదు కాదు, అప్పుడు ఎప్పుడో జరిగాయి వాళ్ళు కాదు కాదు. మీకు మాట చెప్పనా, క్రిస్మస్ హృదయంలో జరగగలిగితే నేటికి కూడా అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకో తెలుసా, మనం ఆరాధించే దేవుడు నిన్న, గట్టిగా చెప్పండి, నిన్న ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇందాక కూడా మాట్లాడాను ఆయనతో. ఇప్పుడు కూటమి అయిపోయిన తర్వాత హైదరాబాద్ బస్సు ఎత్తా మాట్లాడుకుంటూ వెళ్తా, మళ్ళీ రేపొద్దున హైదరాబాద్ లో కూటమికి మళ్ళీ స్టేజ్ ఎక్కే వరకు మాట్లాడుతా. ఆమె నన్ను అసలు మీరు గట్టిగా ఇక్కడ తుది శ్వాస ఆగి పరలోకంలో తొలి శ్వాస ప్రారంభించేంత వరకు నేను పిలిస్తే పలికే దేవుడు నేను ఆరాధిస్తున్నాను. నన్ను చూసే దేవుడు ఆయన, నా హృదయానికి దేవాది దేవుడు, ఎప్పుడే మన మనస్సుకు స్పందించే దేవుడు ఆయన. అందరికీ చెప్తారు సార్ గట్టిగా, దేవుడు నేటికి మాట్లాడుతున్నవాడు ఆయన. అసలు క్రిస్మస్ లో అద్భుతం ఏంటంటే కళల ద్వారా మాట్లాడేవాడు అండి ఆయన. ఎలాగా పర్లేదు గట్టిగా చెప్పండి, కళల ద్వారా మాట్లాడేవాడు. కొంతమంది నమ్మరండి, అద్భుతం జరిగిందంటే దర్శనాలు నమ్మరు, కళలు నమ్మరు, అద్భుతాలు నమ్మరు, దేవుని సేవకుని మాట నమ్మరు, దేవుని వాక్యం నమ్మరు, సాక్ష్యాలు నమ్మరు. యోసేపు కూడా నమ్మకపోతే నాకు తెలిసి యేసుప్రభుని సిలువ వరకు రానిచ్చేవాడు కాదు, కడుపులో చంపేసేవాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా గొప్ప గొప్ప సంఘటనలన్నీ కళ ద్వారా కళలాగా జరిగించేశాడండి దేవాది. ఎందుకో తెలుసా, సాధారణంగా ఒక మనిషి జీవితంలో 1/3 లైఫ్ 1/3 లైఫ్ నిద్రలోనే గడుపుతాడు. మీకు నా మాట అర్థమైతే హల్లెలూయా అనండి. నేను కొంచెం గట్టిగా అనండి. 1/3 లైఫ్ అనండి. వెరీ గుడ్. నా 10 భాగాలు వేసామనుకోండి, మాంసం పోగుని 10 భాగాలు వేసాను, 10 భాగాలు వేసామనుకోండి, 3 భాగాలు నిద్రే జీవితంలో, ఇంకో 3 భాగాలు ఇక మిగతా 4 మీ ఇష్టం. మరి నన్ను అడగబాటి నాకు అనేది చెప్పండి గట్టిగా. అసలు అందరూ గట్టిగా మీరు ఆమె అల్లు. సంవత్సరానికి 1463 కళ్ళు వస్తాయంట అందరికి, ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి. ఒక రోజుకి 4 కళ్ళు వస్తాయంట యావరేజ్గా. ఎన్నమ్మా? అదే మీకు మీరు అప్పుడప్పుడు చెప్తారు, అయ్యారు నేను నా కోసం ఉపవాసం ప్రార్థన అబ్బా మీరేం చేస్తారా? ఎందుకంటే రాత్రి అయ్యా ఏదో నల్లగా వచ్చా. ఇప్పుడు లైట్లన్నీ తీసేసి జోజోపోతే నల్లగా ఉండక తెల్లగా ఉంటుందా?
మనం ఊరెళ్తే పరిగెత్తుకుంటూ వచ్చిందో తల్లి. ఏంటమ్మా అంత ఆయాసపడమని? అయ్యో నా కోసం నువ్వు ఉపవాసం ఉండవు. మీరు ఉండాలా? సరే చెప్పు, ఏం చేయమంట? ఏమి లేదయ్యా, రాత్రి కోడిగుడ్డు వచ్చిందయ్యా కళ్ళక. ఈ రాత్రికి కూడా వస్తే ఆమ్లెట్ వేసి కట్టుకొచ్చాయమ్మా. నేను కూడా ఉంటా ఊళ్ళోనే. ఆమ్లెట్ వేసి కట్టుకొచ్చి వేసేద్దాం అని అంటున్నా. అని నువ్వు ఒక్కలల్లి నువ్వు అనరు. కల్లా చెప్పండి గట్టిగా. మొన్న ఆ మధ్య ఒక ఓడొచ్చాడు, అయ్యగారు పెద్దనే ఏమైంది? రాత్రి ఒక కళ వచ్చిందన్నాడు. ఏం కళ అన్నా? నేను కారులో వెళ్తున్నాను, సూపర్గా, ఇంకే దానికి పేదలు ఎందుకన్నా? సడన్గా కారు సైకిల్ అయిపోయిందా? ఏమైంది? సైకిల్ అయిపోయింది. సైకిల్ అయిపోయిందా? నేను అన్నాను, నీకు ఎట్ట కాదు, రేపు పని చేయి, మళ్ళీ అట్టడి కలవస్తే కారు నువ్వు ఉంచేసుకో, సైకిల్ అబ్బాది ఇక్కడికి ఇచ్చాను. అవుతారు కదా అల్లు అన్నారు. ఇప్పుడు సైకిలే కావాలి. ఆమె అన్నాను గట్టిగా, కారు ఎక్కండి అల్లు అనండి, కొనుక్కోండి కారు, వేసుకొని వచ్చేయండి ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును కానీ గట్టిగా అల్లు అనండి. దేవునికి స్తోత్రం కలుగును కానీ. మొన్న చక్కటి కారు కొన్నారు మధు బాస్ గారు. అసలు వారి ప్రారంభ పరిచర్య దినాలు తెలిసి నాకు ఎంత కష్టపడ్డారో పరిచర్యలో, సేవలో. ఇందాక వచ్చేటప్పుడు దైవజనుల కోసం ఎంత మంచి సాక్ష్యం. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఉండండి మందిరానికి. చాలా ఆత్మీయులు, వారి కుటుంబం అంతా సేవ కొరకే ఎంత మంచి సాక్ష్యం చెప్పారు. అసలు నేను రాలేని పరిస్థితి ఈరోజు మొత్తము రావని కూర్చున్నాడు అన్న. మొత్తనన్న నీ కోసం ఏడగానని మొదట అక్కడికి కలవ తెచ్చేసేయండి. కారు మాత్రం పరిశుద్ధ గ్రంథాలని 122 కళలు రికార్డ్ చేయబడ్డాయి. ఎన్ని? 122 కళలు పరిశుద్ధ గ్రంథంలో. చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలని కళ ద్వారా, కళలాగా జరిగించేశాడు దేవుడు. నేను ఒక మాట అని వెంటనే ఎలా అంటే మీరు కళ అనండి. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎలా? ఫరో ఇంటికి ప్రభు అయిపోయాడు. ఎలా? ఐగుప్తు అందరికి దేవుడు అయిపోయాడు. ఎలా? అలా దానియేలు దేవుడు దేశంలో గణపరచబడును గాక. ఎలా? అలా ఫరోకి నిద్ర పట్టకుండా చేసి ఇశ్రాయేల్ అందరిని ఎర్ర సముద్రం దాటించి బయటికి ఎత్తుకొచ్చాడు. ఎలా? కోరేషును రేపి జెరుబ్బాబెల్ అనే టీముని, యోధా వంశీని అందరినీ, బెన్యామీన్ వంశీని అందరినీ వెనక్కి పంపించి యెరూషలేములో మందిరం కట్టడానికి, పునాది వేయించడానికి బోల్లంత బంగారాన్ని, ఇత్తడి తలుపులు, ఇనప గడియలు విరగొట్టి రహస్య స్థలం అంతా ఉన్నటువంటి ధననిధిని, దాచబడిన ధననిధిని అంతా జెరుబ్బాబెలు చేతిగా ఆయన టీమునికి అప్పగించాడు కోరేషు. ఎలా? అలా హల్లెలూయా చెప్పండి. ఆమేన్ అనండి. దేవునికి స్తోత్రం అనండి. హల్లెలూయా. అందుకే అబ్దుల్ కలాం గారు అంటారు, నిద్రపోతే వచ్చేది కాదు కళ, మనకి నిద్ర పట్టకుండా చేసేది కళ అన్నాడు. డాక్టర్ అవ్వాలి, మీరు మీలో చాలా మంది బిడ్డలో డాక్టర్లు అవ్వాలి గాక, ఐఏఎస్లు అవుదురు గాక. కాకపోతే ఏంటంటే కళ వచ్చేసిందనియా, ఏప్రిల్ తెల్లకోట వేసుకున్నాను, నా చేతిలో సిరంజ్ ఉంది, శతస్కోప్ ఉంది, ఇంకో కళ వచ్చేసింది, ఇక అయిపోతుంది. ఇక చదవటం మానేసాడు మావాడు. అది నిన్న మొన్నటితో బాస్ దేవుడు తెల్లరి మనిషి ఎరా ఏం చదవటం అయిపోయింది, కళ వచ్చేసింది, అయిపోయిందా? అసలు ఈ నిద్ర పట్టకుండా చేయాలరా. అసలు కొన్ని నిద్రలు ఉంటాయండి. అసలు కొన్ని నెలలు మా చిన్నప్పుడు 7:30 కల్లా భోంచేసి కుటుంబ ప్రార్థన అయిపోగానే ఇంటి పైన పక్కన ఎత్తే పడుకుని పోయేవాళ్ళం. మా తర్వాత ఎవరు లేరనుకుంటా. అసలు మీకు తెలియదు ఆ రోజులు. తెలుసమ్మా? పోన్లమ్మా, నువ్వు ఒక్కదాని అన్నమ్మా. 7:30కి వేసేస్తే పక్కన పడుకోవడమే. పక్కన మా అక్క, అన్నయ్య లేవ, అక్క ఆ సొప్పనాది గుర్తున్నాయా అసలు ఈ పక్కన అనేవాడు. నా అన్నిటికన్నా పెద్ద సొప్పలు ఏంటనుకున్నా సొన్నం అన్నదని ఉండి అందరూ ఒకేసారి చక్క పడుకుండిపోయి మన పొద్దున్న లేచి. ఇప్పుడు అట్ట కాదు, ఒకడేమో అమెరికా టైంలో పడుకుంటాడు, ఇంకొకడు ఆఫ్రికా టైంలో పడుకుంటాడు, ఇంకోడేమో సౌదీ అరేబియా టైంలో పడుకుంటాడు, ఒకడు నిద్రైపోడు. అసలు రాత్రి ఏం చేస్తున్నారా మీరు? ఏమిలా నాన్న ఎంతసేపు రా ఫోను, నీకెందుకు మమ్మీ? ఉండేది ఎవరి ఇంట్లో, తినేది ఎవరు తిండి? ఎంతసేపు రా? అసలు పట్టపక్కల్లో ఆ స్తంభాల మీద నెట్ట కరగట్లేదంట, రాత్రి అయితే కరిగిపోతుందంట. ఏంటని నిఘా పెట్టారు, ఏం జరుగుతుందా అని నిఘా పెట్టగానే ఆ నిఘాలు అర్థమైందంటే వీడు ముసుకేయగానే లోపల వెలుగు ప్రకాశం.
అసలు కొన్ని సమాధానాలు ఉంటాయండి పిల్లగాలి. ఎక్కడికి రా, ఇక్కడికే. ఇక్కడికే అన్న ఊరు ఎక్కడుందో ఈ రోజు కనపడనా. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి కదా. మంచిగా చెప్పండి, గట్టిగా దగ్గరికి చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తా హల్లెలూయా. గట్టిగా చెప్తా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మంచిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ రెండు చేతులు అల్లాడిస్తూ ఒకసారి ఆగకుండా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కన్యకలు 10 మంది ఒకేసారి నిద్రపోయారు, ఒకేసారి నిద్ర లేచారు. అయితే బాగా వినాలి, దేవుడు మాట్లాడతాడు. పాత నిబంధన గ్రంథంలో కలలన్నీ, కొత్త నిబంధన గ్రంథంలో మరియ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి లోక రక్షకుడు జన్మించగానే కలలన్నీ దేవుడు దర్శనాలుగా మార్చడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయినాయి? కలలన్నీ ఎలా మారిపోయాయి? దర్శనాలుగా మారిపోయి. గట్టిగా రెండు చేతుల పైకి దేవుడికి స్తోత్రం చెప్పవచ్చు. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. అయితే మన నిద్ర ఎలా ఉండాలంటే, కొన్ని నిద్రలు ఉంటాయి. ఒక నిద్ర ఏంటంటే యాకోబు నిద్ర అనండి ఒకసారి. యాకోబు నిద్ర అయితే ఎలా ఉంటుంది తెలుసా? మనం కలలో దేవుని దర్శనం పొందుకుంటామండి, పరలోకాన్ని చూస్తామండి, నిచ్చెన ఎక్కుతూ దిగుతున్న దేవదత్తం ఆమేన్ అనండి గట్టి. దేవుని సన్నిధిని అనుభవిస్తామండి. అలాగే ఇంకొక ఆయన నిద్రపోయాడు, ఆయన పేరు సంసోను అనండి. గట్టిగా చెప్పండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు సంసోను అనండి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము. దయగల హాసముతో ఆమేన్. సంసోను నిద్ర ఒకటి ఉంటుంది, దెలీలా కౌగిల్లో పడుకున్నాడు. ఎక్కడమ్మా? దెలీలా కౌగిల్లో. అమ్మా ఈ రాత్రి నేను ఒక మాట చెప్పనా? యాకోబు నిద్ర అయితే మీరు నిద్ర లేవగానే ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి అనుభవిస్తారు. ఇది బేతేల్ దేవుని మందిరం అంటారు. అది సంసోను నిద్ర అయితే ఉదయాన్నే లేవగానే జుట్టును కోల్పోయాడు, ప్రభావాన్ని కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు, ఆయనకున్న జీవితాన్ని కోల్పోయాడు. సంసోను లాంటి నిద్రలో ఉన్నారేమో రాత్రి చాలా మంది. ఇప్పుడే మీ హృదయాన్ని మార్చుకుని ప్రభువుకి ఇవ్వగలిగితే, ఇప్పుడే మీ హృదయంలో క్రిస్మస్ చేసుకోగలిగితే మిమ్మల్ని ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నేటికి అద్భుతాలు చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, దేవదూతల ద్వారా మాట్లాడతాడు. ఆదివారం సేవకులు దేవుని వాక్యం ప్రకటిస్తుండగా ఆయన మనందరితో మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుతో మాట్లాడాడు, అవునా కాదా? సమూయేలుతో మాట్లాడాడు, అవునా కాదా? జ్ఞానులతో మాట్లాడాడు, అవునా కాదా? అన్కాన్షియస్ తో ఉండగా, నిద్రపోతూ ఉండగా, స్పృహలో లేనప్పుడు మనతో మాట్లాడతాడు ఆయన. స్పృహలో లేనప్పుడు
అయితే ఈ క్రిస్మస్కి మనం అద్భుతాల కోసం రాకూడదు, మందిరాలకు మనం అద్భుతాల కోసం రాకూడదు, మందిరాలకి ఏదో కార్యం జరుగుతుంది రాకూడదు. మన మందిరాలకి యేసయ్య కోసం రావాలి, యేసయ్యను వెతకాలి. క్రిస్మస్ అంటే యేసయ్యను వెతుక్కుంటూ రావాలి. ఆమేనండి. యేసయ్య కొరకే బ్రతకాలి, యేసయ్య కోసమే నిలబడాలి, యేసయ్య కోసమే ముందుకు సాగాలి. ఎందుకంటే యేసయ్య అక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అది బ్యాప్టిస్ట్ వారైనా స్తోత్రం చెప్పండి, క్యాథలిక్స్ వారైనా హల్లెలూయా చెప్పండి, ముసల్మాన్ సోదరులైనా హల్లెలూయా చెప్పండి, పెంతెకొస్తు వారైనా హల్లెలూయానండి, ఎవరైనా హల్లెలూయానండి. యేసయ్య అక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే యేసయ్య ఎక్కడ వస్తే అక్కడికి పరలోక రాజ్యం వస్తుంది. పరలోక రాజ్యం యేసయ్యకి మనల్ని కనెక్ట్ చేస్తుంది. పరలోక రాజ్యం యేసయ్యతో మనల్ని నిలబడేలాగా చేస్తుంది. యేసయ్య ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అందుకే శిష్యులు ఏమన్నారు? యెరూషలేము నుండి వెళ్ళిపోయేటప్పుడు, గురు నుండి వెళ్ళిపోయేటప్పుడు, మేము ఈ దారిలో గుండా వెళుతుండగా మా హృదయములు మండలేదా? ఈరోజు చాలా క్రిస్మస్లో ఫైర్ లేదండి, చాలా చోట్ల దేవుని సన్నిధి లేదండి, చాలా చోట్ల దేవుని ప్రభావం లేదండి. ఈ ప్రభావం వెళ్ళిపోతుందండి. చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయండి. సంఘంలో ఆరాధన లేదండి, సంఘంలో పరిశుద్ధాత్మ అభిషేకాలు లేవండి, క్రిస్మస్ లో నిజమైన క్రిస్మస్ లేవండి. నేనేమంటానంటే మరలా మనందరం దేవుని ఆత్మతో నింపబడాలండి, దేవుని అగ్నితో నింపబడాలండి, నిజమైన క్రిస్మస్ జరగాలండి. మోషే వాళ్ళ అగ్ని దగ్గరికి రావాలండి, దావీదు వాళ్ళ ఆత్మతో నింపబడాలండి, పేతురు వాళ్ళ అన్య భాషలతో మాట్లాడాలండి. బాప్తిస్మాలు జరగాలండి, క్రిస్మస్ అద్భుతాలు జరగాలండి. క్రిస్మస్ మనకు అద్భుతం కోసం కాదండి, యేసును సంపాదించుకోవడానికండి. అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలుసా, నిజమైన క్రిస్మస్ జరిగితే మన హృదయంలో నిజమైన క్రిస్మస్ జరిగితే ఒకసారి 2 చేతులు పైకెత్తుదాం. అందరూ ప్రభుత్వం మాట చెప్తారా? యేసయ్యా నా జీవితంలో నిజమైన క్రిస్మస్ జరగాలి, నా హృదయంలోకి రండి నాయన, రండి నాయన. మీరు వస్తే అద్భుతం అంట కదా ప్రభు. నా ఇంట్లోకి రండి అయ్యా, నా ఇంట్లోకి రండి అయ్యా. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. పక్కన వాళ్ళకి ఎట్లా హైఫై కొట్టి అద్భుతం అని చెప్పేయండి. అది కొట్టలేదు చూసారా? అది చూడండి అయ్యారు, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాల కోసం రావద్దు, యేసయ్య కోసం రండి. మీరు వెళ్ళేటప్పుడు మీ జీవితంలో అద్భుతం చేసి పంపిస్తాడు. క్రిస్మస్ అది నెంబర్ 1. ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంది, ప్రతి పాపికి భవిష్యత్తు ఉంది. గుర్తుపెట్టుకోండి క్రిస్మస్. నెంబర్ 2, క్రిస్మస్ జరిగితే అద్భుతాలు జరుగుతాయి. నెంబర్ 3, థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. రైట్. నెంబర్ 3, క్రిస్మస్ అంటే గిఫ్ట్ అండి. అనండి ఒకసారి, అర్థం గట్టిగా చెప్పండి. మీ అందరికీ గిఫ్ట్ ఇచ్చి పంపడానికే రాత్రి మేమందరం ఇక్కడికి మిమ్మల్ని పిలిచాం. ఆ గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారు? కారేం కాదు, సైకిల్ ఏం కాదు, ఫ్రీ బస్ ఏం కాదు. మనకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి తెలుసా? గట్టిగా ఈ రాత్రి మనం పొందుకున్న గిఫ్ట్ ఏంటి తెలుసా? యేసయ్యను పొందుకుని వెళ్ళండి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఎంత గొప్ప బహుమానమో తెలుసా? యేసయ్యనే కానుక గనక మీతో వస్తే ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన సమకూర్చేవాడు, ఆయన మీ ప్రతి సమస్యను తీరుస్తాడు. ఆయన మీ షారోను రోజా, ఆయన మీ వల్లి పద్మ, ఆయన మీ స్టార్టింగ్, ఆయన మీ ఎండింగ్, ఆయన మీ బిగినింగ్, ఆయన మీ క్లోజింగ్, ఆయన మీ ఫస్ట్, ఆయన మీ లాస్ట్. ఆమె చెప్పండి. ఆయన మీ ఆల్ఫా, ఆయన మీ ఒమేగా. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన సమకూరుస్తాడు. ఆయన తాను చెప్పినట్లే సమాధిని గెలిచి లేచాడు. ఆయన సమాధిని ఖాళీ చేసిన వాడు, చెప్పినట్లే లేచిన వాడు, చెప్పినట్లే లేచిన వాడు. మనందరికి 2వ అవకాశం ఇస్తాడు ఆయన, 3వ అవకాశం ఇస్తాడు ఆయన, మీ బిడ్డలకు 4వ అవకాశం ఇస్తాడు ఆయన, మీ బిడ్డలకు 5వ అవకాశం ఇస్తాడు ఆయన. అడగాలి కానీ 100 అవకాశాలైన ప్రభుని స్తుతిస్తారా అందరూ గట్టిగా? అమ్మా, ఆయన దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమిస్తాడు. ఆయన రాజ్యం నిత్యము నిలుచుంటది. ఆయన రాజదండం న్యాయార్థమైనది. ఆయన చేతులే ఆకాశాన్ని చేశారు, ఆయన చేతులే భూమిని చేశారు. ఆకాశమైన గతించిపోతుంది, ఈ భూమైన గతించిపోతుంది, కానీ యేసయ్య నిత్యము నిలిచే ఉంటాడు. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన కుమారుని మరణం నుంచి లేపాడు. ఆయన ఇంటికి వస్తే మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఇంటికి వస్తే మీ బిడ్డల బ్రతుకులు బాగుపడతాయి. ఆయన మీ ఇంట్లోకి వస్తే మీ అప్పులు తీరిపోతాయి. ఆయన మీ ఇంట్లోకి వస్తే మీ కుటుంబంలో జరగవనుకున్న భీకర కార్యాలు జరుగుతాయి. బహుమానం పట్టుకుని వెళ్ళగలిగితే
గిఫ్ట్ పట్టుకుని వెళ్ళండి. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను సేవకునిగా. ఆ గిఫ్ట్ పట్టుకుని వెళ్ళండి. ఎక్కడి నుంచి ఒంటరికి వెళ్ళొద్దు. దీనికోసం ఏమీ చేయవసరంలా. దీనికోసం పెద్దగా చదువుకోవాలండి అవసరం లేదండి. దీనికోసం ఏమన్నా చేయాలండి, ఏమన్నా పనులు ఏం అవసరం, క్వాలిఫికేషన్ ఏం అవసరంలా. ఏమన్నా కష్టపడాలండి ఏం అవసరం లేదండి. ఈ రాత్రి ప్రభువా నా హృదయంలో క్రిస్మస్ జరగాలి ప్రభువా అని కనుక అడగగలిగితే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ గొప్ప బహుమానాన్ని మోసుకుని వెళ్ళగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సాధారణంగా గిఫ్ట్ ఎవరు ఇస్తారండి? ప్రేమించిన వాళ్ళు ఇస్తారు. అవునా కాదా? అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఇస్తారు. ఎస్ సార్ నో? ఎస్. భార్య భర్తకి గిఫ్ట్ ఇస్తుంది. భర్త భార్యకి గిఫ్ట్ ఇస్తారు. అమ్మా నాన్న బిడ్డలకి గిఫ్ట్ ఇస్తారు. బిడ్డలు అమ్మా నాన్న గిఫ్ట్ ఇస్తారు. ఇంకా ఇంకొద్దు మనకి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. మొన్న మన భారతదేశపు అపర కుబేరుడు, ఆయన పేరు ముఖేష్ అంబానీ గారు, ఆయన భార్యకి పుట్టినరోజు రోజు 300 కోట్ల రూపాయల కారు ఇచ్చాడు. ఎంత? చాలా మంది ఎట్లా చెప్తారు తెలుసా, మా వారు నాకు ఎప్పుడు ఇస్తారు వెనకాల పాపం పురుషులు అక్కడే చెప్తాను ఎందుకయ్యా అంటున్నారు. అసలు మామూలు మీకు ఎందుకు 300 కోట్ల రూపాయల కారు ఎందుకమ్మా? అది ఫ్రీ బస్ ఉండగా అసలు ఎక్కడెత్తున్నారా మమ్మల్ని? ఏమన్నా పొద్దున ఎంత ఇబ్బంది పడ్డాం. అసలు ఎక్కడెత్తున్నారా? మొన్న పాస్ గారు స్టేటస్ పెట్టారు. ఏంటనుకుంటున్నారు? ఎక్కక ఒక్క ఆయన ఎక్కాడంట బస్సులో. ఆయన కూడా తరిమేశాడు కింద రాశాడు ఆయన, పురుషులారా మీకు మేలైనది ఎంచుకోండి మార్గం, అయితే నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే సైకిల్ వేసుకెళ్ళాలి. అంతేకాని బస్సులు ఎక్కబాకండి అంటున్నాను. నిన్న కాక మొన్న పోయిన వారం హైదరాబాద్ నుంచి బస్సు దిగి విజయవాడ నుంచి మా ఊరు బస్సు ఎక్కా. తెల్లారుజామున 5:30, 6 అయింది నాన్న. 6 గంటల కండక్టర్ గారికి నిజంగా ఆయన ముఖం అంతా క్రిస్మస్ కాలం వచ్చేసింది. ఏంటన్నా అంత ఆనందంగా ఉన్నాం. ఈ నెలలో ఫస్ట్ టైం 500 రూపాయలు వచ్చి నీ చేతికి అంటున్నాడు. నిజం అంటే మరి అసలు ఏంటి అన్ని ఆధారలే. మరి మమ్మల్ని ఎక్కలెత్తలేదు, అదేగా చెప్పేది. మీరు మాత్రం అల్లెలు అందరూ గట్టిగా ఎంత చిక్కగా నవ్వుతున్నారమ్మా అసలు మీరు అంత అసలు గట్టిగా హల్లెలూయా. అమ్మ మాలో చాలా మంది ఇప్పటికే ఈ కానుకను పొందుకుని ఉన్నామమ్మా. యేసయ్య క్రిస్మస్ కానుక ఇప్పటికే మాలో చాలా మంది పొందుకుని ఉన్నాం. మీలో కూడా చాలా మంది పొందుకున్నారు. ఈ ఊర్లో చాలా మంది పొందుకున్నారు. ఇంకా యేసయ్యను హృదయంలోకి ఆహ్వానించలేదు మీలో చాలా మంది. మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఒక మాట చెప్పనా, ఈ రాత్రికి వెళ్ళేటప్పుడు యేసయ్యా నీకు నా హృదయాన్ని ఇస్తాను ప్రభువా, నాకు నువ్వు నా హృదయంలోనికి వస్తావా? అమ్మా పైన దేవదూతలు కొంతమంది ఖాళీగా ఉన్నారని, అలా ఆరాధించడం రావట్లేదని పాటలు పాడుతారా, రే కిందకేది మా పిల్లగా వాళ్ళని కాపాడండి రా, వాళ్ళ కానుకలుగా వెళ్ళండి రా అన్నా. ఎవరినైనా పంపించవచ్చుగా, పంపించలా. మరి ఎవరిని పంపించాడు తెలుసా? ఆయనకు ఒక్కగానొక్క కొడుకుని మనందరి కొరకు కానుకగా సిలువ మీదకి పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. 3 మాటలు అయిపోయి. నెంబర్ 1, ప్రతి పరిశుద్ధునికి గతం ఉంది, ప్రతి పాపికి భవిష్యత్తు. నెంబర్ 2, యేసయ్య ఈ రాత్రి క్రిస్మస్ చేసుకోగలిగితే నిజంగా అద్భుతాలు జరుగుతాయి. నెంబర్ 3, ఆయన ఒక కానుక. ఏంటి ఆ కానుక? ఆయన స్వస్థపరుస్తాడు, సమకూరుస్తాడు, మనకి ప్రొవైడర్. హీఈస్ ద రెస్టారర్, హీఈస్ ద ఫస్ట్ అండ్ హీఈస్ ద లాస్ట్, హీఈస్ ద బిగినింగ్ అండ్ హీఈస్ ద ఎండింగ్, హీఈస్ ద ఫస్ట్ అండ్ హీఈస్ ద లాస్ట్, హీఈస్ ద ఆల్ఫా, హీఈస్ ద ఓమేగా, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ us. మనకి అన్నీ ఆయనే. ఇంకా అంతకు మించి ఏం చెప్తాం మనం? 4వ మాట, ఏ హోటల్స్లో పుట్టలేదండి, ఏ రాజభవనంలో పుట్టలేదండి, పశువుల తొట్లో పుట్టాడండి ఆయన. గట్టిగా చెప్పండి, ఎక్కడ పుట్టాడు? పర్లేదు గట్టిగా చెప్పండి, ఎక్కడ పుట్టాడు? ఎక్కడమ్మా? పశువుల తొట్లో పుట్టాడు. పశువుల తొట్లో పుట్టాడు. జనాభా సంఖ్య రాయించుకోవడానికి యోదయ బెత్లెహేముకి వెళ్తే అమ్మగారు అక్కడ డెలివరీ అయిపోయారు. యేసయ్య ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? పర్లేదు చెప్పండి, ఎక్కడ ఉన్నారు? పశువుల తొట్టు. బాగా కొంచెం జాగ్రత్తగా నేను ముగింపు తీసుకొస్తున్నాను. అసలు కొన్ని పశువులు పాకలేస్తారు చూసారా మీరు? క్రిస్మస్ దానిలో సెట్లు వేస్తారు. అవి చూస్తే నాకు భలే అనిపిస్తుంది. కాసేపు వీళ్ళు అందరూ కూర్చోవాలనిపిస్తుంది, అద్దెకిస్తే తీసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది, లేకపోతే కాసేపు సరదాగా ఉంటుంది. అందులో పశువులు పెడతారు, మంచి మంచి తాజా మొక్కలన్నీ పెడతారు, అవి భలే ఆక్సిజన్ పొందుకుంటూ ఉంటాయి. కానీ వచ్చే సంవత్సరం ఏది స్టీఫెన్ పాలయ్య గారు వెనకాల ఉన్నారా? ఇదే క్రిస్మస్కి ఇక్కడ పశువులు పాక సెట్ కాదు, నిజంగా పశువులు పాక పెట్టండి. ఇక్కడ
ఆమెన్నా అని చెప్పడం ఉన్నాయి. 10 గేదలు, దాని ముందు తొట్లు, దాని నిండా కుడితేసి విన్నారా అందరం కూర్చోబెట్టి రియల్గా పశువులు తొట్టు పెడితే ఒక్కరు ఉంటారు ఇక్కడ. నిజం చెప్పండి, ఏదో చెప్పండి. ఎంత వాసన, ఎన్ని దోమలు, ఎన్ని ఈగలు, ఎంత డర్టీ. అవునా కదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన రోజులు 2025 సంవత్సరాల తర్వాతే పశువుల తొట్టి అంత ఘోరంగా ఉంటే అప్పుడు ఇంకెంత ఘోరంగా ఉండేదండి. ఆలోచించండి. యేసయ్య పశువుల తొట్టులో పుట్టాడు కాబట్టి నా మనవడు కూడా పశువుల తొట్టులో పుట్టాలని ఒక్కరు అనుకున్నారా మీరు? కానీ ఈ విషయం తెలుసండి, ఆకాశమంత దేవుడు ఈ ప్రపంచమే ఆయింది కదా, తన కుమారుణ్ణి మనందరి కోసం పశువుల తొట్టులోకి పంపించాడు. పశువుల తొట్టులోకి పంపించాడండి ఆయన. పశువుల తొట్టులోనికి పంపించాడు. నేను ఒక మాట చెప్పనా, ఎప్పటికీ అప్పుడు పశువుల తొట్టులోనే పుట్టాడు, నేటికి పశువుల తొట్టులో పుడుతూనే ఉన్నాడు ఆయన. అప్పుడు పశువుల తొట్టది, మరి ఇప్పుడు పశువుల తొట్టండి తెలుసా? మన హృదయమే ఒక పశువుల తొట్టే. మన హృదయానికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? రాజు రావడానికి అర్హత ఉండదు పశువుల తొట్టికి. పశువుల తొట్ట డార్క్, మన హృదయం డార్క్, మన హృదయం కలుషితం అయిపోయింది, మన హృదయం డర్టీ. నేను ఒక మాట చెప్పనండి, మన హృదయంలోనికి యేసయ్య వస్తేనే అది పరిశుద్ధపరచబడుతుంది, అది వెలుగుగా మారుతుంది, దానిలో మురికంతా కొట్టివేయబడుతుంది. మనం పరిశుద్ధపరచబడాలంటే యేసయ్య రావాలి. ఆయన వస్తేనే మన హృదయాలు పరిశుద్ధపరచబడతాయి. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. యేసయ్య పశువుల తొట్టులో పుట్టాడని బాధపడుతూ పాటలు పాడడం ఆపేసి పశువుల తొట్టి లాంటి మన హృదయాన్ని యేసయ్య కొరకు గనక ఈ రాత్రి తెరవగలిగితే నేటికి మన పశువుల తొట్టైన హృదయంలోనికి వచ్చి మనల్ని వెలిగించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆకాశమంత దేవుడు అనండి ఒకసారి. ఏంటి అనాలి? గట్టిగా అనండి, వినపల్లా. ఇంకొంచెం గట్టిగానండి. ఆకాశం నుంచి చూస్తే భూమి అంతా చిన్ని నలకంత. అవునా కదా? ఈ భూమిలో ఇశ్రాయేలు అనే దేశం అంతా అసలు కనబడనంత. ఈ ఇశ్రాయేలు అనే దేశంలో యెరూషలేము అనే పట్టణం ఎంత కానరాదంత. ఆ యెరూషలేము పట్టణం ప్రక్కనే ఉంటది. బెత్లెహేము అనే పల్లెటూరు ఎంత అసలు లెక్కలో లేనంత. ఆ బెత్లెహేము అనే పల్లెటూరులో మరి ఉండే వీధంత, మరియ ఇల్లు ఎంత, అసలు మరి ఎంత, మరియ గర్భం ఎంత. ఆకాశమంత దేవుడు మరియ గర్భంలోకి దిగి వచ్చాడండి. పోనీ అక్కడతో ఆగాడా? పశువుల తొట్టులోకి దిగి వచ్చాడండి. పోనీ అక్కడతో ఆగాడా? పొత్తి గుడ్డల్లోకి దిగి వచ్చాడండి. పోనీ అక్కడతో ఆగాడా? యోధ కాళ్ళు కడగడానికి దిగాడండి. పోనీ అక్కడతో ఆగాడా? 2 దొంగల మధ్య వేలాడాడండి. పోనీ అక్కడతో ఆగాడా? చేతుల్లో 8 అంగుళాల మేకులు కొట్టించుకున్నాడండి. పోనీ అక్కడతో ఆగాడా? కాళ్ళల్లో 12 అంగుళాల మేకులు కొట్టించుకున్నాడండి. పోనీ అక్కడతో ఆగాడా? పక్కలో బల్లెపు పోటండి. నీటిని చేసింది ఆయనే, నీటిని రూపాన్ని మార్చింది ఆయనే, నీటి రంగు మార్చింది ఆయనే, నీరు రుచి మార్చింది ఆయనే. నేను ఇచ్చిన నీరు తాగితే మీకు దాహం అవదని చెప్పింది ఆయనే. అలాంటి ఆయన దాహం అయితే కనీసం నీరు లేదు, చేదు చిరకనిచ్చారండి. అమ్మా, ఆయన పక్కలో బల్లెపు పోటు, ఆయన ఎముకలు స్థానం తప్పారు, భయంకరంగా హింసించారు. వాడన్నారు, వీడన్నారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, ముమ్ము మూశారు, ఆయన వస్త్రాన్ని లాగేసుకున్నారు, అన్ని రకాలుగా హింసించారు. భయంకరమైన బరువైనటువంటి సిలువను మోసారు, మొన్న కిరీటాన్ని పెట్టారు. ఇన్ని పెట్టినా మనల్ని ప్రేమిస్తూ అంతగా తగ్గించుకున్నాడు. గలతీ సంఘానికి పౌలు అపోస్తలుడు రాస్తూ, మ్రాను మీద వేలాడుతున్నవాడు శాపగ్రస్తుడు అన్నట్లుగా మన కొరకు శాపమైపోయాడు, మన కొరకు దరిద్రుడైపోయాడు. అంత గొప్ప దేవుడు ఆకాశాన్ని వదిలిపెట్టి ఎక్కడ ఆకాశం అంతా, ఎక్కడ మరియ గర్భం, ఎక్కడ పశువుల తొట్టి, ఎక్కడ పొత్తిగొడ్డలు, ఎక్కడ యోధా కాళ్ళు, ఎక్కడ సిలువ, ఎక్కడ 2 దొంగలు, ఎక్కడ బూరుగు పుల్ల మీరు నేను. ఎంత తగ్గించుకున్నది ఎవరి కోసం తెలుసా? మనల్ని
మనల్ని తనలో నిలుపుకొని ముందుకు నడిపించాలని 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తూ మన కొరకు అంత తగ్గించుకున్న దేవునికి దగ్గరగా, మన కొరకు తగ్గించుకున్న దేవునికి 2 చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా 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 అంటూ థ్యాంక్స్ చెప్తారా ప్రభువా, వందనాలు ప్రభువా అని చెప్తారా? గట్టిగా చెప్తారా వందనాలు ప్రభువా? గట్టిగా చెప్తారా వందనాలు ప్రభువా? హల్లెలూయా చెప్పాలి ఆమేన్ ఆమేన్. ఆగకుండా 1 నిమిషం పాటు ఆమేన్ అని చెప్తారా? ఆగకుండా ఆమేన్ ఆమేన్. ఇంకా 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 దగ్గరగా ఆమేన్. నేటికి పశువుల తొట్టిన మన హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. మీ హృదయాన్ని దేవునికి అందుబాటులోకి తీసుకురాగలిగితే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఒకటే, నా హృదయంలోకి రండి ప్రభువా. నిజమైన క్రిస్మస్ జరిగితేనండి మన జీవితం ఎలా ఉన్నా మంచి భవిష్యత్తు ఇస్తాడు ఆయన, అద్భుతం చేస్తాడు ఆయన, ఒక కానుకగా మన కోసం ఇచ్చేస్తాడు ఆయన. మన హృదయం అనే పశువుల తొట్టులోకి వచ్చి మనల్ని శుభ్రపరుస్తాడు ఆయన. ఇక 5వ మాట, క్రిస్మస్లో మెయిన్ పాత్ర గొర్రెల కాపర్లు అనండి. ఒకసారి గట్టి పర్లేదు చెప్పండి, గొర్రెల కాపర్లు. హల్లెలూయానండి. గొర్రెల కాపర్ల దగ్గరికి దూత వచ్చాడా రాలేదా? గట్టిగా చెప్పండి, వచ్చాడా రాలేదా? యేసు గురించిన వర్తమానం చెప్పాడా చెప్పలేదా? వీళ్ళందరూ యేసు దగ్గరికి వెళ్ళారా వెళ్ళలేదా? ఆరాధించారా ఆరాధించలేదా? దేవదూతలను చూసారా చూడలేదా? దేవదూతల సంగీతం విన్నారా వెళ్ళలేదా? గొర్రెల కాపర్లు గొప్పరా, హేరోదు రాజు గొప్పోడా? సరిగ్గా చెప్పండి, మామూలుగా లోకానుసారంగా గొర్రెల కాపర్లు గొప్పలా, హేరోదు రాజు గొప్పోడా? గొర్రెల కాపర్లు గొప్ప, రాజు గొప్ప. గొర్రెల కాపర్లు గొప్ప, పరిచయం గొప్ప. కానీ పరిచయానికి ఉందా అసలు గొప్ప ఆ భాగ్యం? ఆ తర్వాత రాజుకుందా ఆ భాగ్యం? వాళ్ళకెవరికి దేవదూతల సంగీతం వినిపించాల, వాళ్ళకెవరికి యేసయ్య చూడలా, వాళ్ళు ఎవరో దేవుని పుట్టగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయరా, ఎవరికి లేని భాగ్యం. ఈ బూరుగు పుల్ల మనకన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ బూరుగు పుల్ల మనకన్నా జ్ఞానులు ఉన్నారు, ఈ బూరుగు పుల్ల మనకన్నా ధనవంతులు ఉన్నారు, ఈ బూరుగు పుల్ల మనకన్నా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాత్రిలో ఆరాధించే భాగ్యం వాళ్ళు ఎవరికి లేదు. యేసయ్య మహాకృప మనందరికీ దయచేశాడు. కొడితే మంచి కొట్టి హల్లెలూయా ఆమేన్ అంటూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫ్ మైనర్ అన్నా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. ఎవరికి లేని భాగ్యం ఇచ్చాడండి మనకి, అంతే తిరిగిలేదు. అసలు క్రిస్మస్లో గొర్రెలు కాపర్ లేకపోతే బాగోదు, అవునా కదా? అస్సలు బాగోదు. వాళ్ళే హైలైట్ అసలు వాళ్ళు లేకపోతే కొన్ని పాటలు ఏమైపోయాయి? ఇళ్లలోన పండుగంట, కళ్ళల్లోన కాంతులంట, ఎందుకే అందుకే ఎందుకే కొయిలా, అర్ధరాత్రి సమయమందు వెన్నెలా, ఆశ్చర్యకరుడంట వెన్నెలా, అర్ధరాత్రి సమయమంత వెన్నెలా. లోన పండుగంట, కళ్ళలోన కాంతులంట, ఎందుకే రాత్రి సమయమందు వెన్నెలా. అసలు ఇట్లాంటి పాటలు ఏమైపోయారు లేకపోతే మందను వీడచి మమ్మును వీడచి మేమంతా కలిసి వెళ్ళాము సంతోషమే క్రిస్మస్ ఆరాధమే వచ్చింది. అసలు కాపర్ లేకపోతే ఏమన్నా బాగుందా? మంచిగా చెప్పండి. అసలు క్రిస్మస్ లో కలవరం, ఇక్కడ చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఈ క్రిస్మస్ కలవరం మనమే. అందరిని అనండి గట్టిగా. అందుకే యేసు ప్రభు మనందరికి ఏం పేరు పెట్టాడు? ఇక్కడ ఉప్పు అనండి.
గట్టిగా అనండి. నా పేరేంటి? జార్జి బుష్ సాల్ట్. నిజమండి బాబు. నేను ప్రశ్న అడిగితే మీరు గట్టికి సమాధానం. ఇప్పుడు కూర వండారు, మీరు బాగా వండుతారంట, నేను విన్నాను. మీరు కూర వండారు, కూరలో కరివేపాకు లేదు, అన్నీ ఉన్నాయి. తింటారా? ఏదో చెప్పండి, తింటారా? ఆ తర్వాత మసాలా వేయలేదు, తింటారా? తినేస్తాం. ఆ తర్వాత కారం అది కాదు, గసగసాలు వేయలేదు, తింటారా? ఏదో చెప్పి మసాలా వేయలేదు, తింటారా? కొత్తిమీర వేయలేదు, తింటారా? ఉప్పు వేయలేదు, తింటారా? లేదు, కోడి మాంసం, మటను, పులస చేప, అసలు ఏమన్నా బాగుంటుంది ఉప్పు లేకపోతే? చెప్పండి ఏదో ఒకటి. కరివేపాకు ఎక్కువైంది, తింటారా? తక్కువైంది, తింటారా? కారం ఎక్కువైంది, తింటారా? తక్కువైంది, తింటారా? ఉప్పు ఎక్కువైంది. నిజం చెప్పండి, ఏంటి తినేది? తినలేరమ్మా, మనం కూడా అంతే. ఇప్పుడు 20,000 రూపాయలు పెట్టి పులస తెచ్చాము, పులస తెచ్చాము. 20,000 రూపాయలు ఉప్పు లేకుండా వేసేస్తామా? అవునా కదా? ఉప్పు లేకపోతే అసలు బాగోవు, అంతే. అది త్వరలో వేసే మన కోసం రాబోతున్నాడు భూమి. మళ్ళందరూ ఉప్పు కదా తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అండి సప్పకుంటాను లోకం. ఆడు బుషిగాడు ఉన్నప్పుడే బాగుండేదిరా. అది అరుతాడు, గొంతులు ఎత్తాడు, అరుతాడు, పాటలు పాడతాడు, ప్రసంగించేస్తాడని తెగ తిట్టే వాళ్ళం. కానీ అది వెళ్ళిపోయాక సప్పకుందరా అనుకుంటారు. మనం ఉంటేనే బాగుంటుంది. గొర్రెలు కాకుండా ఉన్నారు కాబట్టి బాగుంది ఆ రోజు. ఎందుకో తెలుసా? మన దేవుడు కూడా మన కాపరిగా వచ్చాడు. ఆయన మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. హల్లెలూయా చెప్పండి. టైం అయిపోతుంది. ఆమె ఒకసారి గట్టిగా చెల్లేసేస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గొర్రెల కాపరులు ఎందుకు పిలిచాడు మనకు తెలియదు కానండి. కీర్తనలో 3 కీర్తనలు ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. 22, 23, 24. 22వ కీర్తనని మంచి కాపరి కీర్తన అంటారు. 23వ కీర్తన గొప్ప కాపరి కీర్తన అంటారు. 24వ కీర్తన ప్రధాన కాపరి కీర్తన అంటారు. మంచి కాపరి తన గొర్రెల కొరకు అందుకే 22వ కీర్తన అంత సిలువ ధ్యానం. గొప్ప కాపరి తన గొర్రెల్ని పోషిస్తాడు. అందుకే 23 అంత యెహోవా నా కాపరి నాకు, అది పోషణ ధ్యానం. 24వ కీర్తన ప్రధాన యాజకుడు అతి త్వరలో మన కోసం రాబోతున్నాడు. అందుకే అది రాకడ కీర్తన. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు తలలు పైకెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు. మీ చేతుల పైకెత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు తెలుసా? మన కోసం వచ్చాడు ఆయన. మనం రక్షించడానికి వచ్చాడు ఆయన. మనతో ఉండడానికి వచ్చాడు. ఆమె చెప్పండి. సాధారణంగా రాత్రి అందరూ ఇళ్లలో ఉన్నారు, అందరూ నిద్రపోతున్నారు, అందరూ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నారు. కానీ చలిలో గొర్రెల కాపర్లు మెలకువగా ఉన్నారు. క్రైస్తవునికి మెలకువ జీవితం చాలా ప్రాముఖ్యం. ఏ క్షణాన్ని యేసయ్య వస్తాడు. మెలకువగా బ్రతకాలి, మెలకువగా ఉండి ప్రార్థనండి. నేను ఎవరిని పెట్టిన చాలా మంది ఉన్నారుగా, 3 నుండి 6 మధ్యలో అసలు పడుకోకూడదు. మనం ఆ సమయంలో మోకాళ్ళు వేసి చేతులు ఎత్తడం నేర్చుకోండి. నిజం, అది కృప దొరికే సమయం. ఆ సమయంలో చేతులు ఎత్తండి. ఆ సమయంలో 2 చేతుల పైకెత్తి, ప్రభువా నీ కృపతో నన్ను నింపు ప్రభువా అని ప్రభుని అడిగితే, అమ్మ మీకు మాట చెప్పిన మీ జీవితాన్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిజమే. నేను ప్రభు దగ్గర అదే విడిస్తాను. ప్రభువా 3 అయింది టైం, అందరూ పడుకున్నారయ్యా, అందరూ నిద్రపోతున్నారయ్యా, కానీ నేను నీకోసం మెలుకున్నాను ప్రభువా. నాతో మాట్లాడతావా ప్రభువా? నాకు ఒక పాట ప్రభువా, ఒక వాక్య ప్రత్యక్ష రామా చెప్పిన ఆయన నాతో మాట్లాడు ప్రభు. మా ఇంటి ఎదురోళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు నిద్రపోతున్నారుగా, ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు నిద్రపోతున్నారుగా. నేను నీ స్వరం వినాలని మెలుకున్నాను ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా. యవ్వన జీవితం నుంచి ప్రభు కోసం అలా ప్రయాసపడగలుగుతానండి, మిమ్మల్ని దేశానికి ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాను. మన పిల్లలు అలా బ్రతకాలండి, మన పిల్లలు అలా ఉండాలి. అని చెప్తారా? మెలుకుగా ఉన్నారండి, ఫీల్డ్లో ఉన్నారండి, అందరు నిద్రపోయారండి. అందుకే వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళదండి. మెలుకుగా దేవుని పొలంలో ఉన్న గొర్రెల దగ్గరికి వెళ్ళాడండి, గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళాడండి. ఈ రోజుకి గొర్రెల కాపర్ల పేరు మారు మోగిపోయేలాగా చేశాడండి దేవుడు.
చేస్తాడన్నానంట. ఒక నెల రోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఆస్ట్రేలియాతో, ఆల్మోస్ట్ ఫైనల్ కాకపోయినా అదే ఫైనల్ మ్యాచ్. అవునా కదా? అవునా కదా? అందరూ చూస్తున్నారు. 150 కోట్ల మంది, ప్రపంచంలో 800 కోట్ల మంది, ఇండియాలోను ఆస్ట్రేలియా ఆడుతున్నారు. అందరికి ఓడిపోతారు అనగా వచ్చిందండి. ఒక పిల్ల, చిన్న పిల్ల 4 అడుగులు పైన ఉంటుంది మహా అయితే. తెక్కొట్టేస్తుంది, బాల్ కనపడి తిరిగిపోతుంది పైకి, అటు పరిగెట్టేస్తుంది ఇటు పరిగెత్తుంది ఉడతలాగా. మొత్తానికి గెలిచేసాం. గెలవరు, అవమానపాలు పడిపోయి వెనక్కి వెళ్ళిపోవాలి అనుకున్న మ్యాచ్ గెలిపించేసింది. మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అబ్బాయిలు అందరూ చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందిరా బాబు అని మైక్ పెట్టారు. నీ ఆనందం చెప్పు అని అనగానే మా అమ్మ నాన్న ఆకాశం కలిపి ఏం చెప్పలా, మైక్ తీసుకుని ఇది నా వల్ల అవలా, నా యేసయ్య చేసేది చప్పట్లు పెడుతూ ప్రభుని స్తుతిస్తుండగానే మన బిడ్డలను కూడా దేవుడు అలా తయారు చేస్తాడు. దేశానికి ఆశీర్వాదకరంగా, దేశం తలెత్తుకునేలాగా. 100 సంవత్సరాల్లో జరగని సువార్త ఒక్క ఇంటర్వ్యూతో మార్చేసింది అంతే. ఏ ఊరు ఏమనుకుంటే నాకు అనవసరం. తెగ తిట్టేశారు, తెగ స్కూల్ చేశారు. మీరు గిటార్ భలే వాయిస్తున్నారు, మీరు ఎలా నేర్చుకున్నారు? ఎలా నేర్చుకోవటం కాదండి, చర్చిలో వాయించాలనిపించింది. ఆమె చెప్పిన సాక్ష్యం, వర్షిప్ చేసేటప్పుడు అందరూ నార్మల్గా చప్పట్లు కొడతాం కాకుండా నేను కూడా ప్రభు కొరకు వాడబడాలి అని గిటార్ నేర్చుకున్నాను. ఈరోజు మా చర్చిలో నేనే ఆరాధన చేసుకుంటున్నాను. ఎవడాలి అలాంటి లేవాలి అల్లు అన్నాడు గట్టిగా. నేను సొంతం చెప్పండి దగ్గరికి. ఏం కాదు, గొర్రెల కాపురమే. కొరింథీ సంఘానికి పౌలు అపోస్తలుడు రాస్తూ ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని, వెర్రి వారిని, జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి వెర్రి వారిని, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనను ఎన్నుకున్న దేవుడు ఈ రాత్రి మనకన్నా ఎన్నికైన వారు ఉన్న దేవాది దేవుని సన్నిధిలో ఈ క్రిస్మస్ లో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ రాత్రి దయచేశాడు. ఆయన మనతో ఉండడానికి వచ్చాడు. ఆమెన్ అంటారా? మనలో ఉండడానికి వచ్చాడు. ఆమెన్ అంటారా? మనల్ని రక్షించుకోవడానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ తర్వాత కూడా ఆయన మనతోనే ఉంటాడు. న్యూ ఇయర్ తర్వాత కూడా ఆయన మనతోనే ఉంటాడు. అక్కడ పర్యంతం మనల్ని కాపాడుకుంటూనే ఉంటాడు ఆయన. క్రిస్మస్ చివరి మాట, ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ తార గురించి చెప్పారు. స్టాప్, వెరీ గుడ్, అద్భుతంగా మాట్లాడారు. 6వ మాట చెప్తున్నాను వినండి. ఎంత జ్ఞానులైనా తారను వెంబడించకపోతే యేసురాజు దొరకలా. మధ్యలో ఆపేశారు తారను వెంబడించడం. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. చూసారు? మనం ఎంతటి వారమైనా తారను వెంబడించాలి. హల్లెలూయా చెప్పండి. అట్లా గట్టిగా చెప్పండి. ఏం వెంబడించాలమ్మా? తారను వెంబడించాలి. జ్ఞానులు చూస్తున్నారు, ఒక తార ఎదిగిపోతుంది. ఏంటబ్బా అని పరిశీలించారు. పరిశీలించడం కాదు, పరిశోధించారు. ఆ తారను వెంబడించారు. ఆ తారను ఆకాశంలో దేవుని చేతిలో పెట్టారు. ఆ తార దేనికి సాదృశ్యం అంటే దేవుని చేతిపై, దేవుని చేతులే మనకి పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ఇచ్చాయి. ఆ తార దేనికి సాదృశ్యం? నెంబర్ 1 దేవుని వాక్యానికి సాదృశ్యం. అనండి ఒకసారి గట్టిగా. రెండోది దేవుని సేవకులకి సాదృశ్యం. ఆమె చెప్పండి ఒకసారి గట్టి. హల్లెలూయా అనండి. ఒకటేమో దేవుని వాక్యం అనండి, రెండోదేమో దేవుని సేవకులు. హల్లెలూయా అనండి. ఈ రెండింటిని వెంబడిస్తే ఖచ్చితంగా మనందరం యేసయ్య దగ్గరికి చేరతాము, తీరానికి చేరతాము. నిజమైన క్రిస్మస్ దేవుని వాక్యాన్ని వెంబడిస్తే. చాలా మంది పరిశోధిస్తారు కానీ పరిశీలించరు. పలానా రోజు యేసు ప్రభు వచ్చేస్తున్నారని పరిశోధనలు ఎక్కువైపోయాయి కానీ వాళ్ళని పరిశీలించుకోవడం మానేశారు ఈ రోజుల్లో చాలా. మనం సరిగ్గా తీరానికి చేరాలంటే దేవుని వాక్యాన్ని వెంబడించాలి. సేవకు అల్లెలు అనండి గట్టిగా. తీరానికి తీసుకెళ్తుంది దేవుని వాక్యం. అల్లెలు అన్నారా? దేవుని సేవకుడు తీరానికి చేరుస్తాడు. ఆమెన్ అన్నారా? అందుకే ఎవరిని వెంబడించాలి మనం? పల్ల చెప్పండి ఎవరిని? అమ్మ మీకు మాట చెప్తున్నా, నాకు ఇంకా బాగా చలిగా ఉంది. మీరు తొందరగా మాట్లాడితే తొందరగా వెళ్ళిపోతాను. నేను ఎందుకంటే మొన్న ఉపవాసాలు ముగించాను 40 రోజులు, 40 పగలు 40 రాత్రులు, తిండి లేదు ఏమి లేదు. మళ్ళీ అట్టగాని మొత్తం తిరిగేసి 40 రోజులు అయిపోయిందా చేర్చా కలుపు తీయను. అసలు 40 పగలు 40 రాత్రులు గదిలో సూర్యుడిని చూడలా. నా ప్రార్థన గది దగ్గర ఎవరు రాటాకు ఉండదు అసలు. మదన్న గారికి తెలుసు 40 పగలు 40 రాత్రులు. ఈవెన్ మా కుటుంబ సభ్యుల మొక్కలు కూడా చూడాలి. మా మందిరంలో కూడా వెళ్ళలేదు.
40 రోజుల తర్వాత మొన్న వచ్చిన డిసెంబర్ 1వ తారీఖు ఆ తెల్లారి నుంచే మొదలెట్టాను మళ్ళీ ప్రయాణాలు. అందుకే కొంచెం చలిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇందాక నుంచి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా. ఐఎమ్ ఫ్రీ. ఇంకా మీరు గట్టిగా మాట్లాడితే నేను ఇంకా గట్టిగా మాట్లాడతా కాసేపు. అల్లెలు అన్నాను కదా, అల్లే చెప్పండి గట్టిగా, అల్లెలు మంచిగా అల్లే కొంచెం దగ్గరికి అల్లే కొంచెం గట్టిగా అల్లెలు అల్లెలుయా. దేవుని వాక్యాన్ని వెంబడిస్తే తీరానికి చేరతామా చేరమా? అందుకే దేవుని వాక్యాన్ని వెంబడించాలా వద్దా? సేవకుని వెంబడించాలా వద్దా? నక్షత్రం అనండి ఒకసారి గట్టిగా. చాలా మంది చేత్తో బైబిల్ మోస్తారు. మన దేవుని వాక్యాన్ని చేతుల్లో మోసే వారంగా కాదండి, మన గుండెల్లో మోసే వారంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశోధించడం కాదు, వెంబడించాలి. హేరోదు రాజు అనండి ఒకసారి గట్టిగా. అక్కడ పుట్టాడు చూడండి రా. పరిచయం వచ్చారు. అవునయ్యా, మేకా ప్రవచించాడు, బెత్లెహేం ఎఫ్రాతా యూదా వారి కుటుంబాల్లో నువ్వు స్వల్పమైన దానమే గాని నీలో నుండి పరిపాలకులు వస్తారు అని ఆమె తెలిసిందిగా. వాక్యం చదివారా చెప్పండి నాన్న, వాక్యం చదివారా లేదా? మరి ఆ వాక్య ప్రకారం వెంబడించాల్సిందిగా, వెంబడించలా, అక్కడ ఉండిపోయారు. పరిచయులు చదివారు, వెంబడించలా. హేరోదు చదివాడు, వెంబడించలా. మనం కూడా చదువుతున్నామేమో, వెంబడించకపోతే నష్టపోతాం. జ్ఞానుల వలె చదివాం, వెంబడించాలి. దేవుని వాక్యాన్ని వెంబడించాలి, సేవకుని వెంబడించాలి. అప్పుడే తీరానికి చేరతాం. హల్లెలూయా అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా హల్లెలూయా. అమ్మ, భూమి మీద అన్ని కదిలిపోతాయి. ఒకరోజు అందం కదిలిపోద్ది, ఆస్తి కదిలిపోద్ది, అంతస్తు కదిలిపోద్ది, అధికారాలు కదిలిపోతాయి, ప్రభుత్వం కదిలిపోద్ది, అన్నీ కదులుతాయి. కానీ ఎప్పటికీ తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతూనే ఉంటాయి. ఎప్పటికీ ఎన్నటికీ కదలనిది, కదిలింపబడింది దేవుని వాక్యం మాత్రమే. దీన్ని కదిలించాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు. యోహాన్ని ఆపితే వాక్యం ఆపేయచ్చు అనుకున్నారు. నజరేయుడైన యేసయ్య రానే వచ్చాడు. యేసయ్యను ఆపితే వాక్యం ఆగిపోద్ది అనుకున్నారు. 12 మంది అపోస్తలులు రానే వచ్చారు. 12 మంది అపోస్తలులు ఆపితే వాక్యం ఆగిపోద్ది అనుకున్నారు. 3000 బాప్తిస్మాలు అయిపోయాయి. 3000 మందిని ఆపితే వాక్యం ఆగుద్ది అనుకున్నారు. 5000 మంది వచ్చారు. 5000 మందిని ఆపితే వాక్యం ఆగిపోద్ది అనుకున్నారు. 25000 మంది అయ్యారు. 25000 మందిని ఆపితే వాక్యం అయిపోద్ది అనుకున్నారు. నాకు తెలిసి ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్లు. అందులో సగానికి పైగా అంటే సుమారు 800 కోట్ల మంది ఈ రోజు ఇది పట్టుకుని అబ్రహాము దేవుని ఆరాధన చేస్తూ బ్రతుకుతున్నారు. ఆ దేవుని వాక్యానికి బిగ్గరగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే పౌలు అపోస్తలుడు తిమోతికి ఇలా రాశాడు. తిమోతి, స్వార్థ నిమిత్తం నన్ను సంఖ్యలలో బంధించారు. తిమోతి, రేపు నిన్ను బంధిస్తారు, తర్వాత మీకు అందరిని తిమోతి, ఎవరినన్నా బంధించవచ్చు. కానీ నేటి వరకు దేవుని వాక్యము బంధించబడి ఉండటం నేను చూసి ఉండలేదు. దేవుని వాక్యం చదవటం కాదు, పరిచయులు చదివారు, యోదయాలో పుట్టాడంట. హేరోదు రాజు చదివాడు, యోదయాలో పుట్టాడంట. మరి ఎల్లదే వెంబడించలా, జ్ఞానం లే. దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరండి. ఆ మాకి ఇంక ఏ మాట పడితే ఆ మాట నేస్తాం కానీ అసలు దేవుడు ఉన్నాడా? ఇదొక ఇదైతే దేవుడు ఉన్నాడు. 1996 అండి మా విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ తెలుసు కదా దగ్గర. పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఒక సభ పెట్టారు. ఆ సభ యొక్క అంతరార్థం ఏంటంటే దేవుడు లేడని చెప్పడం. ఎవరో మాట్లాడండి, పర్లేదు. 1996 దేవుడు మనమే టార్గెట్ ఆమెకి. దేవుడు లేడని సూట్ వేసుకుని వచ్చాడు ఒక ఆయన. ఏప్రిల్ మాసం ఎంత ఉన్నాడు వక్త, దేవుడు లేడని నిరూపించడానికి. సార్ వచ్చారు చెలరైపోతారు ఈరోజు. మామూలుగా ఉండదు కోటం అని అంటే ఎట్టున్నాడు ఎట్టుబ్బిపోతాడు అంటే. సరే కాసేపటికి 4 అయింది సమయం. రండి సార్ చెలరేకండి సార్ అనగానే అటు నడుచుకుంటూ వచ్చి మైక్ ఇచ్చారు. ఇక మొదలెడతాడు ఉపన్యాసం. స్విచ్ ఆన్ చేసి ఇంకా అలో అనబోతున్నాడు. అలో అల్లా మైక్ దగ్గర పెట్టుకుని అలో అనబోతున్నాడు. సడన్ గా ఒకసారి వర్షం వచ్చింది. ఏమొచ్చింది? అలా చెప్పండి గట్టిగా. అసలు వీడి విశ్వాసం ఎంత గొప్పదంటే యాసకాలం ఏప్రిల్ మాసం గుడికి వేసుకొచ్చుకున్నాడు. అసలు ఆ రోజులు ఎట్లున్నాయంటే ఎండాకాలం ఎండలే వచ్చాయి. ఎప్పుడు
వర్షాకాలం వర్షాలు వచ్చాయి, శీతాకాలం చలి వచ్చేది. ఇప్పుడు అట్ట కాదు, ఎండాకాలం వర్షాలు వచ్చేతనే, వర్షాకాలం ఎండలు వచ్చేతనే, చలికాలం ఏమీ రావట్లా. మారిపోయాం. సరే, మొత్తానికి 10 నిమిషాల తర్వాత మళ్ళీ వర్షం అయిపోయింది. సార్ రండి సార్, మళ్ళీ రండి సార్, చెల్లరాగండి సార్ అన్నాడు. మళ్ళీ వచ్చాడు, మైక్ ఇచ్చాడు. మైక్ రాగానే ఏమన్నాడు, దేవుడు లేడని ఏదో దేవుడు లేడని చెప్పాలా? మైక్ తీసుకుని ఉంటాడు, అమ్మయ్యా దేవుడి దయ వల్ల వర్షం అయిపోయింది. రే 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 నాశనం చేస్తావు. ఎందుకు వచ్చా నువ్వు? ఎందుకు వచ్చా? నాశనం, సభ నాశనం చేశావు. ఎందుకు వచ్చా? దేనికి వచ్చాడు? ఏం చెప్తాకు వచ్చాడు? చెప్పండి నాన్న, దేనికి వచ్చాడు? దేవుడు లేడని చెప్తాకు ఏం చెప్పాడు? సభ ఉందంటారా, అయిపోయిందంటారా? ఇంకేంటి ఉండేది? పూట వెళ్ళిపోయారు ఎవరి కాళ్ళు. దేవుడు లేకుండా బతికేద్దామనేనా? ఏం సార్ చెప్పరే? అల్లెలు ఏనాడు గట్టిగా అంటే తుమ్ముకి దగ్గు 2 సంవత్సరాలు దాక్కున్నారండి వీళ్ళందరూ. మర్చిపోయారా? ఏంటిది? అసలు ఎక్కడ మర్చిపోతాం? అసలు ఎక్కువ మాట్లాడేస్తారు కానీ దేవుడు లేడని తుమ్ముకి దగ్గర 2 ఏళ్ళు దాక్కున్నాం అందరం. అసలు ఇటువరకు అందరూ అనుకునే వాళ్ళు మేమే బాగుండాలి, మా కుటుంబమే బాగుండాలి. కరోనా వచ్చాక అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందు మా ఇంటి పక్కన బాగుండాలి. ఏ ఆలకొస్తే అయ్యి బాబోయ్ భయంకరం. మా నాన్నగారు నన్ను బ్యాంకుకి పంపించారు ఆ రోజుల్లో. నా టోకెన్ నెంబర్ 100. ఇక దూరం ఎక్కడో ఆ చివరి పెట్టారు. ఎండలో ఉన్నా, నాకు ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడుకోవడం అలవాటు. ఇక 100 నెంబర్ తీసుకుని పాటలు పాడుకోండి. వేచి ఉంటుంది దేవా నన్ను కావగర. 5 మాస్కులు పెట్టుకెళ్ళా నేను బతుకుదామని. వేచి ఉంటుంది. మరి అప్పుడు మన రోజులు ఎంత బాగుంటాయంటే మన గాలి మనకే వెళ్ళిపోయేది లోపలికి. నాకు తెలియకుండా కాసేపటికి మరి తలపోటుకి ముక్కులో ఇరిటేషన్ వచ్చి నాకు తెలియకుండా హచ్ అన్న. నా ముందు 25 మంది వెళ్ళిపోయారు. మరి ఇదేదో బాగుందని అని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చా. మళ్ళీ మొదలట వేచి ఉంటుంది దేవా నన్ను కావగరావా. మళ్ళీ నాకు తెలియకుండానే మీరు కనెక్ట్ అయిపోయారు. ఈసారి 30 మంది వెళ్ళిపోయారు. ఇలా మా అన్నయ్య వచ్చాడు, నాని పాస్ గారు. ఆయన వచ్చి ఊరికే చేయి పట్టుకున్నాడు. ఏంట్రా ఒళ్ళు వేడిగా ఉన్నా అన్నాడు. మరి అప్పుడు దాకా ఎండలో ఉన్నాం కదా. ఒక్కసారి అట్ట అనగానే ఒకరికొకరు చెప్పేసుకుని తుమ్ముతున్నాడు ఒళ్ళు వేడిగా ఉన్నట్టని అందరూ వెళ్ళిపోయారు. ఒక్క వేడి గజ్జాగిలి కట్టేసి వెళ్ళిపోయాయి ఇంటికి డబ్బులు. తెల్లారు మళ్ళీ ఆ దారి కొండ వెళ్ళా. బ్యాంక్ అంతా కర్రలు కట్టేశారు, బ్లీచింగ్ చెల్లేస్తున్నారు, శానిటైజ్ చేసేస్తున్నారు. నిన్న బ్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చి కనపడని బోర్డు పెట్టారు. నేను అని ఏమైంది అని అప్పుడు చెప్పి నిన్న ఒకడు వచ్చాడంట, అది హచ్ అన్నాడంట. నువ్వేమన్నా వచ్చావా? నన్ను అరే నేను రాలేదే. రైట్ 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 ఎల్లెలు అనండి పర్లేదు, గట్టిగా ఎల్లెలు. ఎవరన్నా అన్నారా కరోనా 10th బ్యాచ్? అమ్మా ఎల్లెలు చెప్పండి. ఎందుకు ఎల్లెలు? ఎందుకమ్మా దేవుడు లేడు ఇవన్నీ మాటలు చెప్తావు కానీ ఇప్పుడు సూర్యుడు కనపడతలేడని లేడంటావా? రేపు పొద్దున్న మీ ఇంట్లోకి వచ్చాడు, మీ ఇంటికి వస్తాడు ఉంటావా? రేపు సూర్యుడు మీ ఇంటికి పంపిస్తా ఉంటావా? ఉంటావమ్మా? ఇంకేమన్నా ఉందా? 4 డిగ్రీలు పెరిగితేనే అల్లాడిపోతున్నాం. మమ్మీ ఏసీ మమ్మీ. దేవుడు లేకుండా బ్రతకడం ఎవరి తరం? నేను ఆ వాక్యమై ఉన్న దేవుడిని మీకు ప్రకటిస్తున్నాను. అందుకే మనం దేవుని వాక్యంలో బ్రతకాలి. రోజు దేవుని సేవకునితో సహవాసంలో బ్రతకాలి. రోజు సంవత్సరం ఒకసారి వాగ్దానం చదవటం కాదు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. యెహెజ్కేలు అంటాడు దేవుని వాక్యాన్ని తింటూ బ్రతకం. దేవుని వాక్యం ఆమేనండి. రోజు బైబిల్ చదవండి.
ఒకటికి 10 సార్లు చదవండి. దీన్ని ధ్యానించి వాడు ఫలించి చెట్టులాగా ఉంటాడు, ధ్యానించని వాడు గాలి చెదరగొట్టు. దేవుని వాక్యం. ఫోన్లో ఏదో యాప్లు వచ్చినాయి అంట, ఈ యాప్లు మనం ఎప్పుడు చచ్చిపోతామో చెప్తాయి అంట. వాటిని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెడుతున్నాను. అసలు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ సమాధి మీద ఏమి రాస్తారో కూడా అదే చెప్పేస్తుందంట, ఏ వాక్యం పెట్టాలి. మామూలు ఒకటి ఎత్తుకు చూపించాడు, వాడి సమాధి మీద ఏముందనుకున్నా, ఆనందించండి, మరలా చెప్తాను, ఆనందించా. మాకెళ్ళి సమయం నా కోసం ప్రార్థన చేయండి. ఏమైందిరా, నేను రేపు శుక్రవారం వెళ్ళిపోతున్నాను అంటాను. ఎవరు చెప్పారు? యాప్. నిజమే, యాప్ చెప్పింది కరెక్టే, ఆ యాప్ చెప్పింది కరెక్టే, వెళ్ళిపోతావు అని ప్రార్థన చేయాలి. ఆస్తి అంతా నాకు రాసేస్తున్నాడు, సైకిల్ తాను. సైకిల్ ఇచ్చి నువ్వు వాడేసుకుంటున్నాడు. ఎందుకని అంత బాధ? యాప్ చెప్పిందని వెళ్ళిపోతున్నాను అంట, నా కోసం ప్రార్థన చేయి. ఎస్ కరెక్టే, యాప్ చెప్పింది కరెక్టే, వెళ్ళిపోతావు కరెక్టే. ఆ యాప్ మీరు చచ్చిపోతారని చెప్తుంది, కానీ నా యాప్ మీరు దీర్ఘాయుష్వంతులు అవుతారు అని చెప్తుంది. అయ్యా రిపోర్ట్స్ పిల్లలు పుట్టరని చెప్పేశారయ్యా, ఇక పిల్లలకి అన్నామయ్యా, ఇక మా జీవితాలు ఇంతేనయ్యా, ఇక ఈ బాధ ఇంతేనయ్యా, ఈ అవమానం ఇంతనే. కరెక్టే, రిపోర్ట్స్ చెప్పినవి కరెక్టే, డాక్టర్ గారు చెప్పింది 100% కరెక్టే. ఆయన అద్భుతమైన డాక్టర్ గారు కాదనట్లా, కానీ డాక్టర్ గారు రిపోర్ట్ మీకు బిడ్డలు పుట్టరని చెప్పారు, కానీ నా యేసయ్య రిపోర్ట్ మీ పిల్లల మీరు చూస్తారు అని చెప్పారు. దేవుని వాక్యం, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. తారా ఆయన చేతులిచ్చాయి మనకి దేవుని వాక్యం. దీని కొరకు చాలామంది ప్రయాసపడుతున్నారు, చాలామంది ప్రాణం అర్పిస్తున్నారు. నిన్నటికి మనం చూసారు ఆ దైవజనులు జోసఫ్ గారు, ఆ దైవజన్ గురించి డాక్టర్ నోవా గారు చీరాల్లో ఉంటూ మొన్న ఒక వీడియో మాట్లాడుకుంటారు. అసలు అలా ఉండేవారికి రాత్రులు నిద్ర పట్టదంటండి, సరిగ్గా శ్వాస తీసుకోలేరు, గుండె బలహీనంగా ఉంటుంది, అస్సలు ప్రయాణం చేయలేరు. ఆ దైవజన్ అంటండి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగేశాడట, అసలు వాళ్ళు అరవలేరు, రాత్రులు నిద్ర పోలేరు, సరిగ్గా ఊపిరి ఆడదు. ఆయన ఎలా అరిచి చెప్పేవాడు నాకు తెలియట్లేదు. డాక్టర్ గారు చెప్తున్నమాట, ఆయన పెద్ద ఫాస్ట్ గారు, సెటస్కోప్ యాజ్ ఏ డాక్టర్. ఆయన ఎలా ప్రయాణం చేశాడు అన్ని దూరం, ఎలా అరిచేవాడు, వాళ్ళకి వెన్నెముక 3 వంకరలు తిరుగుడు, ఎలా నిలబడ్డాడు, అసలు నాకే అంతు చెక్కట్లేదు. ఎంత కష్టపడ్డాడు. ఇందులో అందరూ హింసించారు, తిట్టారు, భయంకరంగా మీమ్స్ చేసి భయంకరంగా హింసించారు, అయినా వెనక్కి తిరగలేదు. మొన్నటి దినానండి ఆయన గుడికి వచ్చినప్పుడు పెద్ద దైవజనుడు వచ్చి చెప్పిన ఒకే ఒక సాక్ష్యం తెలుసు. ఆ దైవజనుడు మా ఊరు వచ్చాడండి, ఆయన ప్రసంగం ద్వారా 20-30 బాప్తిస్మం జరిగింది సాక్షి. వాక్యం అది. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. ఇక ముగిస్తూ 7వ మాట, చివరి మాట. యెషయా ప్రవచిస్తూ 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు, అతి త్వరలో యేసయ్య జన్మించబోతున్నాడు అని. పుడతాను అన్నాడు, అలాగే పుట్టాడు. చనిపోతాను అన్నాడు, తిరిగి లేస్తాను అన్నాడు, మాట్లాడు. ఆరోహణ వెళ్ళిపోతే అతి త్వరలో రాబోతున్నాడు అన్నాడు. మనం చూస్తుండగానే రాబోతున్నాడు. మంచిగా 2 చేతి మంచిగా 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పుడతానని చెప్పాడు, మాట్లాడాలి. చనిపోతానని చెప్పాడు, తిరిగి లేస్తానని చెప్పాడు, అతి త్వరలో వస్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. 2 చేతులు అల్లాడిస్తూ ఒక్క నిమిషం ఆకుండా 2 చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మొదటి రాకడ పండగ అయిపోయింది, అతి త్వరలో 2వ రాకడ పండగ జరగబోతుంది. యేసయ్య మేఘాల మీద రాబోతున్నాడు.
వచ్చినప్పుడు ఒక్కడే వెళ్ళడం, మనల్ని కూడా తీసుకుని వెళ్తాడు. మొదటిసారి వచ్చినప్పుడు దీనుడిగా వచ్చాడు, రెండోసారి వచ్చినప్పుడు మహిమతో పరిపాలించడానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు, రెండోసారి వచ్చినప్పుడు యోధా గోత్రపు కొదమ సింహంగా రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు గాడిద మీద వచ్చాడు, రెండోసారి వచ్చినప్పుడు తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మొదటిసారి వచ్చినప్పుడు ఒక దీనత్వం కలిగినటువంటి సేవకుడిగా వచ్చాడు, రెండవసారి ఒక అధికారంతో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు సర్వెంట్గా వచ్చాడు, రెండవసారి వచ్చినప్పుడు మహిమతో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు పశువుల తొట్టిలో పుట్టాడు, రెండవసారి సింహాసనం మీద ఆమె నానాలి గట్టిగా. మొదటిసారి వచ్చినప్పుడు కొన్ని కళ్ళే ఆయన్ని చూశారు, రెండోసారి ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది, ప్రతి నాలుక ఆయన ఒప్పుకోబోతుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట ఆమె చెప్పాలి. రెండు చేతులపై గట్టిగా ఆమె చెప్పాలి. మొదటిసారి వచ్చినప్పుడు ద్వేషించిన వారి ఎదుట మౌనంగా ఉన్నాడు, రెండవసారి కడబోరతో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు, మహిమ కిరీటముతో అతి త్వరలో మీరు చూడబోతున్నారు. మొదటిసారి వచ్చినప్పుడు యెరూషలేమును చూచి ఏడ్చాడు, రెండవసారి వచ్చినప్పుడు అదే యెరూషలేమును చూచి పరిపాలించబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు చేతుల్లో మేకులు కొట్టాడు, రెండవసారి వచ్చినప్పుడు ఎన్న పర్రాడుతో వచ్చి పరిపాలించబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు దయను చూపించాడు, రెండవసారి ఆమె జడ్జిమెంట్ చూడబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు సిలువను మోసాడు, రెండవసారి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు విత్తనంగా పాతి పెట్టబడ్డానికి వచ్చాడు, మొదటిసారి ఆ విత్తనంలో ఫలించే మనలందరినీ పంట కోసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు వాక్యము శరీరధారిగా వచ్చాడు, రెండవసారి వాక్యం నెరవేర్పు కొరకు రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు నూతన నిబంధనలు ఏర్పరచడానికి వచ్చాడు, రెండవసారి వచ్చినప్పుడు దేవుని రాజ్యం కట్టడానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు తండ్రి మీరేమి చేయుచున్నారు ఎరుగరని చెప్పాడు, రెండవసారి వచ్చినప్పుడు మనల్ని హింసిస్తున్న వారి, మనల్ని ద్వేషిస్తున్న వారి లెక్క చెప్పడానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు తండ్రి మీరేమి చేయుచున్నారు ఎరుగరుగా మీరు క్షమించండి అన్నాడు. రెండవసారి వచ్చినప్పుడు ఎవరి లెక్క వారికి తేల్చడానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ముసుగు వేయబడిన మహిమతో వచ్చాడు. అమ్మ నా వైపు చూడండి, అతి త్వరలో మన ఆరాధిస్తున్న యేసయ్య రాబోతున్నాడు, మహిమను నదిక మహిమతో రాబోతున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. వస్తాడు వస్తాడు వస్తాడు. నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి, 23 పుస్తకాల్లో నేరుగా రెండవ రాకడ ప్రస్తావన ఉంది. 260 అధ్యాయాలు ఉన్నాయి, 300 వచనాలు రెండవ రాకడ గురించే ఉన్నాయి. ఒక్క పాత నిబంధన గ్రంథంలోని 1864 సార్లు ప్రస్తావించబడింది రెండవ రాకడ గురించి. మీకు మాట చెప్పనా, మొదటి రాకడ కన్నా అంటే క్రిస్మస్ కన్నా 8 రెట్లు ఎక్కువ రెండవ రాకడ గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది. అంటే యావరేజ్ గా తీస్తే ప్రతి 25-30 వచనాలకు ఒకసారి రెండవ రాకడ ఉంది, జాగ్రత్త పడండి, సిద్ధపడండి, బాప్తిస్మం పొందండి అని ప్రస్తావించాడు. ఈ రాత్రి ముగిస్తూ ఒక మాట చెప్పనా, ఇంకా మీ హృదయం పాపంతోనే ఉందా? ఇంకా నన్ను క్షమిస్తాడా దేవుడు అనుకుంటున్నారా? ఈ రాత్రి ప్రభా నా హృదయంలోకి రా ప్రభా అని మీరు ప్రభుని ఆహ్వానించగలిగితే మీకు కూడా మంచి భవిష్యత్తునిస్తాడు దేవుడు. మీరు నిజమైన క్రిస్మస్ చేసుకోగలిగితే మీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు. ఈ కానుకగా మీ ఇంటికి వస్తాడు ఆయన. మీకు హీలర్, రెస్టారర్, హీ ఈస్ ద ప్రొవైడర్, హీ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ us. మీ పశువుల తొట్టెల హృదయాన్ని తెరవగలిగితే వెలుగుతో నింపుతాడు దేవుడు. గొర్రెల కాపర్లకున్న భాగ్యం మనకు కూడా అనుగ్రహించాడు. ఎందుకు తెలుసా? మనల్ని రక్షించుకోవడానికి వచ్చాడు. ఒక మాట చెప్పన, మనతో ఉండడానికి వచ్చాడు ఆయన. చివరగా ఏదన్నా వదిలిపెట్టండి, నక్షత్రాన్ని వదలకండి, దేవుని వాక్యాన్ని వదలొద్దు, దేవుని సేవకుని వదలొద్దు. ఈ రెండింటిని వెంబడిస్తే నేరుగా దేవుని రాజ్యంలో తీసుకుని వెళ్తారు. చివరిగా మొదటి రాకడ పండగ కాదు, రెండవ రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మనం అందరం నిలబడాలి. ప్రభు రాబోతున్నాడు. తమ్ముడు, చెల్లి, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు. మన తరంలోనే మనం ప్రభుని చూడబోతున్నాం. జరుగుతున్న గుర్తులను యేసయ్య రాకను సూచిస్తున్నాయి. సేవకునిగా మనసారా దండం పెట్టి చెప్తున్నాను, ఇంకా ఎవరైనా బాప్తిస్మాన్ని పొందకపోతే దేవుని సన్నిధిలో రక్షించబడండి, బాప్తిస్మాన్ని పొందండి.
ఆయన కొరకు నిలబడండి. అందరూ అలాగే కళ్ళు మూసుకుంటారా? ఎవరు లేచి వెళ్ళద్దు, ఎవరు నిలబడద్దు, అందరు కళ్ళు మూసుకోండి. ప్రభుతో ఒక్క మాట చెప్పండి, యేసయ్యా నా హృదయంలోకి రండి ప్రభువా. అందరూ 2 చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ఆకుండా, ఎవరు లేచి నిలబడద్దాము. అందరం ఒక్క చిన్న మాట, ప్రభువా నా హృదయంలో క్రిస్మస్ రావాలి ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా. ఒక్క 2 నిమిషాలు ఇస్తారా నాకు సమయం ప్లీజ్? నా కుటుంబంలో అద్భుతం జరగాలయ్యా, నాకు నువ్వు కావాలి నాయన. కన్నీటిలోయా ఆవేదనల ఛాయ, లోకపు మాయ నితాళలేనయ్యా. అరచేతిలో చెక్కుకొందునంటివే, ఈ జీవితం నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. అందరూ ఆరాధిద్దామండి. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ, లోకపు మాయ నితాళలేనయ్యా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ, లోకపు మాయ నితాళలేనయ్యా. అరచేతిలో చెక్కుకొందునంటివే, అందరూ చెప్తారా? ఈ జీవితం నీవేనయ్యా, నీ వాడనేసయ్యా. ఈ జీవితం నీవేనయ్యా, నీ వాడనేసయ్యా. వ్యర్థం కాదు ప్రయాసం, వ్యర్థం కాదు, వ్యర్థం కాదు ప్రయాసం, వ్యర్థం కాదు. క్రీస్తునందు నీ ప్రయాస, క్రీస్తునందు మన ప్రయాస వ్యర్థం కాదు, ప్రయాసం వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. అందరూ ఎదురాడుచున్న అవరోధాలు ఎన్నో, ఆత్మీయులతో నిందలెన్నో. ఎదురాడుచున్న అవరోధాలు ఎన్నో, ఆత్మీయులతో నిందలెన్నో. పోరాడుటకు నా బలము చాలక, అందరూ నీ సన్నిధిలో ఒరిగానయ్యా, ఒదిగిపోతానయ్యా. నీ సన్నిధిలో ఒరిగానయ్యా, ఒదిగిపోతానయ్యా. క్రైస్తవులారా, 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 క్రీస్తు పోలి నడువరదేలా. ప్రభులెక్కడు రోజు వచ్చురా, క్రీస్తు పోలి నడువరదేలా. ప్రభులెక్కడు రోజు వచ్చురా, క్రీస్తు పోలి నడువరదేలా. ప్రభులెక్కడు రోజు వచ్చురా. క్రైస్తవులారా, క్రైస్తవులారా,
క్రీస్తు బోలి నడువరదేలా ప్రభు లెక్కడుగు రోజు వచ్చరా. మంచిదనుచు ఒకని ఇంచు సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహం. మంచిదనుచు ఒకని ఇంచు సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన ఈ దేహం. ఉంచుము ఎన్నాళ్ళు ఉండునో మరణించగానే మన్నేదయ్యా. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తు పోలి నడువరదేలా ప్రభు లెక్కడుగు రోజు వచ్చేరా. అమ్మ ప్రభు లెక్కడికి ఎక్కడ ఉంటావు? కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నీ తాదనేనయ. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నీ తాదనేనయ. చేతిలో చెక్కుకుందునంటివే ఈ జీవితం నీదేనయ్యా నీ వాడనే. ఎవరు కలుగరవరండి ప్లీజ్. ఇంకా మీ హృదయంలో క్రిస్మస్ జరగలేదా? ఇంకా మీ ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించలేదా? ఇంకా బాప్తిసం పొందని వారు ఉన్నారు మీలో. రాత్రి ఒక తీర్మానం చేస్తారా ప్రభు దగ్గర? ఈ పాపపు జీవితం, ఈ పశువుల దుఃఖ లాంటి హృదయాన్ని ఏసీకిస్తారా? సేవకునిగా బలహీనంగా ఉన్న మీకు ఈ పరిస్థితి చేశారు. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తు బోలి ప్రభు లెక్కడుగు రోజు వచ్చేరా. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తు బోలి నడువరదేలా ప్రభు లెక్కడుగు రోజు వచ్చేరా. మంచిదనుచు ఒకని ఇంచు సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన ఈ దేహం. ఉంచుము ఎన్నాళ్ళకుండునో నువ్వు మారాలి. ఇది మన్నేగదయ్యా మన్నేగదయ్యా మన్నేగదయ్యా. మహిళోని ఆత్మజ్యోతికి తప్ప ఎదురాడుచున్న అవరోధాలు ఎన్నో ఆత్మీయులతో నిందెన్నో. పోరాడుటకు నా బలము చాలక జీవితం నీదే. అమ్మా సేవకునికి ఒక్క మాట వినండి. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే నాకు ఏసీ కావాలండి. ఎవరు కళ్ళు తెరుచుకోండి, నేను ఏసీ కోసం నిలబడతాను. ఎవరు బిడ్డలారా, నాకు ఏసీ కావాలండి, నేను బాప్తిసం పొందుతానండి, నాకు ఏసీ కావాలండి, నేను నా జీవితాన్ని ఏసీకి ఇస్తానండి. ఎవరికి సిగ్గుపడతాను? మన కొరకు ఎంత తగ్గించుకున్నాడు. నేను ప్రభు కోసం తగ్గించుకుని ఒక అడుగు ముందుకేస్తానండి. నేను ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తానండి అన్నవారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి చేపెక్కెత్తారా? మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. ఎవరు చేయెత్తుతున్నారు ఎవరు చూడకండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి చేయి పైకెత్తండి. మీకోసం ప్రార్థన. మంచిగా మీ చేతులు కనపడబెట్టేస్తాను పర్లేదు. మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. అంతమందిలో కనపడట్లేదు. ఒకసారి లేచిన ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. ఆ చెయ్యెత్తిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడతారు. మీ స్థానాల్లో లేచి నిలబడతారా? ఒకసారి లేచి నిలబడండి. ఒకసారి లేచి నిలబడి ఇంకెవరైనా ఉంటే లేచి నిలబడండి. జస్ట్ ప్రార్థన చేసి వెళ్తాను అంతే.
మీరు ఈ సంఘం కాకపోతే మీ సంఘాలకు వెళ్ళి బాప్తిసం పొందండి. కానీ రాత్రి ఒక తీర్మానం చేయండి, నేను బాప్తిసం పొందుతానండి, నాకు యేసే కావాలి. ఇంకెవరైనా ఉన్నారా? 3 బిడ్డలు లేచి నిలబడ్డారు. ఇంకెవరైనా ఉన్నారా? అందరికి అలాగే కళ్ళు మూసుకున్నానండి. ఎవరు కళ్ళు తెరవద్దు. నిలబడిన బిడ్డలందరి కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. ఎవరు లెగొద్దు, వెళ్ళొద్దు, కళ్ళు తెరవద్దు. దైవజనులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ బోరుగుపూడి గ్రామాన్ని ప్రభా మీరు ప్రేమించి దైవజనులను ప్రభా తండ్రి నాయన ప్రభా మీ పక్షంగా మీరు నిలబెట్టుకొని ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రభా సందేశాన్ని ఈ రాత్రి ప్రభా మీ దాసుల ముఖాంతం నుంచి మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చరిత్రహీనులను కూడా ప్రభా చరిత్రలోనికి తీసుకుని వచ్చింది అయ్యా ఈ క్రిస్మస్ పండుగ ప్రభా. ఇదిగో ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా తండ్రి నాయన ప్రభా నీకు స్తోత్రాలు. నీ మాటలు విని అయ్యా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రభా తీర్మానంతో నిలబడినటువంటి నాయన మీ పిల్లలను ప్రభా అయ్యా మీ సొత్తుగా మీరు ఇప్పుడే మార్చుకుందరుగా ప్రకటిస్తున్నారు. యేసయ్యా మీ యొక్క రక్త కోట్ల బిడ్డలు మీరు